నుంచి 2020 వరకు రకరకాల అప్ అండ్ డౌన్స్ అని చూడడం జరిగింది. ఆఫ్టర్ దట్ నేను మెడికల్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వడం జరిగింది. మెడికల్ ఫీల్డ్ లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా నా కెరియర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మెడికల్ ఈజ్ ఏ వ్యాస్ట్ మార్కెట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్. ఎందుకంటే మెడికల్ లేనిదే ఏ పని జరగదు. ఏ మనిషి అయినా ఎక్కువ విలువనిచ్చేది తన యొక్క ప్రాణానికి, అలాగే తన వాళ్ళ ప్రాణానికి, అంతే కదా ఎవరికైనా సరే. సో హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ అనేది గ్రోయింగ్ సెక్టారు. ఎప్పటికైనా మనకు దానిలో ఫ్యూచర్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఆ సెక్టార్ని చూస్ చేసుకోవడం జరిగింది. దానికి ముందు ఎఫ్ఎంసీజీలో చేశాను, ఎన్నో ఫీల్డ్లో చేశాను. కానీ ఫైనల్ గా హెల్త్ కేర్ చూస్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఫ్యూచర్ ఉంది, ఎప్పటికైనా ఎసెన్షియల్. ఎంత ఎసెన్షియల్ అంటే ఇక దానికి మించి ఎసెన్షియల్ అనేది మరొకటి లేదు. ఎంత డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేనివాడైనా ప్రాణానికి ఇచ్చేటువంటి విలువ అది. కాబట్టి సో నేను దానిలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా నా కెరీర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మెడికల్ రిప్రజెంటేటివ్ స్టార్ట్ చేస్తూ ప్యాషన్ తో వర్క్ చేశాను. ప్యాషన్ తో వర్క్ చేసిన తర్వాత ఏరియా మేనేజర్ అయ్యాను. ఏరియా మేనేజర్ అయిన తర్వాత రీజనల్ మేనేజర్ అవ్వడం జరిగింది. ఈ మీన్ వైల్ వర్క్ చేస్తున్న టైంలోనే నాకు వెస్టేజ్ గురించి తెలవడం జరిగింది. కానీ వెస్టేజ్ గురించి నేనైతే పట్టించుకోలేదు, ఎందుకంటే అదొక నెట్వర్క్ మార్కెటింగ్. దానిలోకి వెళ్తే కనుక మన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోద్ది అని ఒక బయట ఉన్న రూమర్స్ ని నేను అదే నిజం అని నమ్మి అదొక ఫోబియాగా క్రియేట్ చేసి నన్ను నమ్మలేదు. కానీ వన్స్ అపాన్ టైం మాకు తెలిసిన రిలేటివ్ ఒక ఆయన దాని గురించి చెప్పడం జరిగింది. హరికృష్ణ ప్రభు గారు, ఇప్పటికీ ఆయన నేను రుణపడి ఉంటాను. ఆయన ద్వారా నాకు ఈ విషయం జరగడం జరిగింది. ఆ తర్వాత నాకు దీని గురించి ప్లాన్ అనేది రఘురామ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఆ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ లో ఆ ప్లాన్ లో ఉన్న దమ్ము చూసి నేను దీనిలో రావడం జరిగింది. నేను ఎక్కడ కూడా నా జాబ్ అనేది నేను మానలేదు. నా జాబ్ చేసుకుంటూనే ఈ యొక్క వర్క్ అని చేయడం జరిగింది. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 190 రూపీస్ అండి. 190 రూపీస్ నాకు అక్కడ ఆల్రెడీ రీజనల్ మేనేజర్ గా 60,000 అబోవ్ ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ 190 రూపీస్ వచ్చింది. కానీ నాకు ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి గొప్పతనం నాకు అర్థమైంది కాబట్టి నేను 190 రూపీస్ నేనేం ఫీల్ కాలేదు. చాలా వాస్తవంగా అయితే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. అక్కడ 60,000 రూపాయలకు వచ్చే హ్యాపీనెస్ కన్నా కానీ 190 రూపాయలు అంటే ఈ సిస్టమ్ అనేది నిజం. అంటే దీనిలో పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయని వాళ్ళు వేసిన రూమర్ ఇదే అని నేను నాకు అప్పుడు ఐస్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట. అలా నెక్స్ట్ మంత్ వర్క్ చేశాను. 290 రూపీస్ వచ్చింది. ఆ తర్వాత 1,300, 1,500, 2,000, 10,000 వచ్చిన తర్వాత నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నాతో కలిసి మా టీంలోకి రామ్ ప్రసాద్ గారు రావడం జరిగిందండి. ఆయన మా ఆయన నాకు రిలేటివ్ కూడా అవుతారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి టీం అనేది ఇంకా బాగా ఫాస్ట్ గా రావడం జరిగింది. సో ఈ సిస్టమ్ లో ఏంటంటే మనం నిలబడాలి, కనబడాలి. ఎప్పుడైతే మనం నిలబడి కనబడి ప్రూవ్ చేసుకుంటేనే ఆ తర్వాత మనకి టీం అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత నా ఇన్కమ్ అనేది 11,000, ఆ తర్వాత 22,000 అయింది. 35,000 అయిన తర్వాత నేను నా జాబ్ కి రిజైన్ చేయడం అనేది 2021 నవంబర్ లో. వాస్తవంగా ఆ జాబ్ కి ఆ పొజిషన్ కి రావడానికి నేను చాలా అంటే చాలా కష్టపడి, ఆ కష్టం ఎంత అంటే 20 సంవత్సరాల కష్టం. 20 సంవత్సరాల కష్టాన్ని కూడా నేను వెస్టేజ్ మీద నా నమ్మకంతో నేను వదిలేసి రావడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇన్కమ్ అనేది 55,000 అయింది నెక్స్ట్ మంత్ కి. అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఎంత కరెక్ట్ అనేది నాకు అర్థమైంది. అలా నా హైయెస్ట్ ఇన్కమ్ 65,000 వచ్చిందండి. సో ఇది నా టెస్ట్ మనీ, నా జర్నీ. ఈ రోజు మెయిన్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ గురించి మీ యొక్క మ్యారేజ్ కా నుంచి పిల్లలు అది ఎలా, ఒకసారి అది కూడా ఒక క్లారిటీ. ఎస్ సార్, సారీ అది మర్చిపోయాను నేను. వాస్తవంగా నేను వెస్టేజ్ ఇంత బలంగా నమ్మడం మెయిన్ రీజన్ ప్రొడక్ట్స్ అండి. నేను స్టార్టింగ్ లో ఇంట్లో కావాల్సిన హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వాడాను. ఆ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతూనే నా మ్యారేజ్ 2016 మార్చ్ 26 నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ఇంట్లో కూడా మెయిన్ వెయిట్ చేసే రీజన్ ఏంటంటే పిల్లలు. అది మీ ఇల్లు కావచ్చు, నా ఇల్లు కావచ్చు, ఎవరింట్లో సరే పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మేము కూడా అలాగే వెయిట్ చేస్తాం. మధ్యలో ఒకసారి వచ్చింది, అబార్ట్ అయింది. వచ్చింది కానీ అబార్ట్ అయింది, 3 months కి అబార్ట్ అయింది. సో అక్కడ పీసీఓడి ప్రాబ్లం ఉన్నారు, ఎగ్స్ సరిగా ప్రొడక్షన్ కావట్లేదు అన్నారు. అండ్ నాలో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ మెడికల్ కాబట్టి నేను దానిలో చెప్పడానికి పెద్ద షే అయితే ఫీల్ అవ్వట్లేదు. మొటిలిటీ ప్రాబ్లం ఉంది అని చెక్ చేయించుకున్నాం. కానీ వ్యాస్ట్ మెడిసిన్స్ వాడినా కూడా దెర్ ఈస్ నో రిజల్ట్. ఎందుకంటే ఆల్రెడీ మెడికల్లో ఉన్నాను కాబట్టి ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎలా కన్సల్ట్ చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, విధానం అయితే మనకు తెలుసు. కానీ రిజల్ట్ అయితే లేదు. ఆన్ సమ్ డే వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత నాకు రఘురామ్ గారు చెప్పడం జరిగింది, మన దగ్గర కూడా మెడిసిన్స్ ఉన్నాయండి అంటే. ఏది ఏమన్నా ఒకసారి తీసి చూపించిందంటే వెస్టేజ్ కోయినియం క్యూటన్ ఎలాజిన్ అంటే దీనిలో ఏముంటుంది మీకు తెలుసా అని అడిగాను. ఏమో సార్ అదైతే నాకు తెలియదు, వాడిన వాళ్ళు మాత్రం వాళ్ళకి మంచి రిజల్ట్ ఉందని చెప్పారంటే మీకు వెస్టేజ్ మెడిసిన్ ఏంటో తెలియదు, ఎలా కోర్స్ చేసుకోవాలో తెలియదు అని చెప్పి ఆయన నేను ఆర్గ్యూ చేయడం జరిగింది. సరే ఎంతో ఖర్చు పెడుతున్నాం కదా, 2,000 ఖర్చు పెడితే అని చెప్పి నేను ఆ 2,000 దాన్ని పర్చేజ్ చేయడం జరిగిందండి. సార్ అసలు రిజల్ట్ అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను బల్లగుద్ది చెప్తున్నాను. నేను వెస్టేజ్ బలంగా చేయడానికి ఉన్న మెజారిటీ రీజన్ లో ఇదొక రీజన్ అనమాట.
ఎంత మెజారిటీ రీజన్ అంటే ఆల్మోస్ట్ పెళ్ళై 5 years అయింది, పిల్లలు అయితే లేరండి. ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత నేను స్పెషల్ గా వాడింది కోనియం క్యూటెన్, నా ఫేవరెట్ మెడిసిన్ అది, అండ్ ఎలార్జినిన్, ఇంకా సమ్ ప్రొడక్ట్స్ మిక్స్ చేసుకున్న వాడాను. మేజర్ అయితే ప్రొడక్ట్స్ ఇవి. కరెక్ట్ గా వాడడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక 1 month 2 months కి డిఫరెన్స్ అయితే కనిపించింది. మళ్ళీ టెస్ట్కి వెళ్ళడం జరిగింది. టెస్ట్ లో దెర్ ఇస్ ఎ గుడ్, అంటే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంది. మోటిలిటీ ఏదైతే ఉందో, స్పెర్మ్ కౌంట్ ఏదైతే ఉందో బాగా పెరగడం జరిగింది. నాకు కొద్దిగా నమ్మకం వచ్చింది. అలా జస్ట్ స్పాన్ ఆఫ్ బిలో 6 months, నాకు తెలిసి 4 months అనుకోండి, ఎగ్జాక్ట్లీ 4 months కి తను కన్సీవ్ అవ్వడం జరిగింది. సో ఏ ఫ్యామిలీ అయినా డబ్బు ఎటుకన్నా కూడా పిల్లలు అనేది చాలా ఆనందకరమైన విషయం. సో ఎప్పుడైతే తను కన్సీవ్ అయిందో నేనే నమ్మలేకపోయాను. తీసుకెళ్లి చూసిన తర్వాత అంతా ఫైన్ అని చెప్పారు. నిజంగా బై గాడ్ గ్రేస్, అలాగే బాలి గారి గ్రేస్, బాలి గారి ప్రోడక్ట్ తీసుకురావడం వల్ల, ఇంత మంచి ప్రోడక్ట్స్ వల్ల నా ఇంట్లో మంచి బాబు ఉన్నాడండి. వాస్తవంగా ఇప్పుడు తను ఆడుకుంటున్నాడు. అతని డిస్టర్బెన్స్ వల్ల అతను వేరే రూమ్ లో పెట్టడం జరిగింది. ఎంత హ్యాపీ అంటే రియల్లీ వెరీ హ్యాపీ. ఇది కేవలం ఎస్టే ప్రొడక్ట్స్ అండి, అందులో ఎటువంటి డౌట్స్ లేదు. అలా నాకు రిజల్ట్ వచ్చిన ప్రొడక్ట్స్ ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ మై నాకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని అయిందండి. ఇక మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ వాడారు సార్ కోఎన్జియం క్యూటెన్ ఎలార్జినిన్ నేను వాడాను. మేడం గారి ఏమనండి శతవారి మ్యాక్స్, ఇంకా మేడం గారు శతావరి మ్యాక్స్ ఆవిడ చాలా లిమిటెడ్. శతావరి మ్యాక్స్ వాడారు. అండ్ క్రాన్బెర్రీ అని మనకు ప్రొడక్ట్ ఉంది, క్రాన్బెర్రీ ప్రొడక్ట్ వాడారు. అండ్ ఆమ్లా, అంటే మధ్యలో కొన్ని చేంజ్ చేసాం సార్. మనకి కోఎన్జియం క్యూటెన్ అనేది ఇద్దరు వాడాలి, ఎందుకంటే ఎగ్ అనేది మనకు సార్ అది మనకి సబ్జెక్ట్ లో వచ్చేస్తుంది. నేను కనెక్ట్ చేసి చెప్తాను వాళ్ళకి, ఎందుకంటే పిక్చర్ చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం. సార్ ఇది వీడియో కట్ చేస్తే నా పవర్ ఇది స్టార్ట్ అవుతుంది. వీడియో ఉండొచ్చా? తీసండి, వీడియో తీసండి. వీడియో ఉన్నా వస్తుంది. సార్ స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే సార్, ఓకే కనిపిస్తుంది. రాము గారు క్లియర్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ ఒక నిమిషం, ఫైల్ ఎర్రర్ వచ్చింది.
ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో విజయరాజ్ సార్ మనం రెగ్యులర్ గా చెప్తూ ఉంటారు, దేర్ ఇస్ ఏ సక్సెస్ మంత్ర. ఆ సక్సెస్ మంత్ర ప్రకారం సార్ ఆల్రెడీ ఈ జూమ్ మీటింగ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ జూమ్ మీటింగ్స్ ప్రకారం మనకి ఒక సింపుల్ మంత్రం ఉంది సార్. ఈ వెస్టేజ్ లో మనం సక్సెస్ కావాలంటే, హై పొజిషన్ కి వెళ్ళాలి అంటే కనుక కంపల్సరీ మనం ఈ 3 రూల్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మనం లెర్నింగ్ ఎప్పుడైతే మనం విషయాన్ని పరిపూర్ణంగా నేర్చుకుంటామో అప్పుడే మనం దీనిలో సక్సెస్ అయి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫీల్డ్ లో వెళ్ళి మన పిల్లలందరూ వర్క్ చేస్తూ ఉండగా వాళ్ళకి ఏం డౌట్స్ వచ్చినా కూడా ఆ డౌట్స్ క్లారిఫై చేయాలంటే కనుక ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుని అక్కడితో ఆగిపోతే సరిపోదండి. మనం నేర్చుకున్న తర్వాత అదే విషయాన్ని డౌన్ లైన్ కి ఎవరైతే ఉన్నారో, మన అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయడం, అలాగే వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం, దాన్ని టీచింగ్ అంటారు. ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్ గా థర్డ్ ఫేజ్ లో మనకి ఎర్నింగ్ అనేది ఆటోమేటెడ్ వస్తుందండి. ఎప్పుడైతే పై 2 ఆప్షన్లు మనం కష్టపడి పనిచేస్తే గనక ఆటోమేటెడ్ గా థర్డ్ ఆప్షన్ లోకి వెళ్ళిపోతాం. ఇది మన అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. ఆ విషయంలో మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే విజయరాజ్ గారు మనకి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన మీకు ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే ప్రోడక్ట్ కోఎంజైమ్ Q10. కోఎంజైమ్ Q10 అసలు ఈ సప్లిమెంట్ ఏంటి, ఈ సప్లిమెంట్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి. ఇది యొక్క మన వెస్టేజ్ కోఎంజైమ్ Q10 యొక్క బాటిల్. ఇది కోఎంజైమ్ Q10 యొక్క స్ట్రక్చర్ ఉంటుందండి. ప్రతి దానికి ఫార్మాలో ఉన్న ప్రతి ప్రొడక్ట్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చరే ఇక్కడ మనకి కోఎంజైమ్ Q10 నుండి స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఒక మెడిసిన్ అనేది మన చేతిలో ఒక మెడిసిన్ వచ్చేప్పుడు మనకి ఇది ఏముందిలే, ఇది ఒక సప్లిమెంటే అనుకుంటాం. కానీ ఆ సప్లిమెంట్ మన చేతిలో రావడానికి ఎంతో సైన్స్ కావాలి. ఎంత సైన్స్ కావాలంటే ఈవెన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎన్నో లైసెన్సులు తీసుకుని ఎక్కడెక్కడి నుంచో రా మెటీరియల్ తీసుకొచ్చి కోఎంజైమ్ Q10 అనేది మనకి ఇక్కడ దొరకదు. ఇది వెరీ రేర్ ప్రొడక్ట్. ఇది జపాన్ లో ఎక్కువ ఉంటుంది, అలాగే యూరోపియన్ కంట్రీస్ లో ఉంటుంది. జపాన్ లో ఉంటుంది, అలాగే యూరోపియన్ కంట్రీస్ లో కూడా. అందులో గ్రేడ్ 1 వెస్టేజ్ తీసుకునేది గ్రేడ్ 1 కోఎంజైమ్ Q10 అన్నమాట. అందుకే వెస్టేజ్ ప్రొడక్ట్ లో ఈ రోజు నేను అంత బాగా రిజల్ట్ రావడానికి, నాకు బాగా పుట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెస్టేజ్ తీసుకున్నట్టు గ్రేడ్ 1 తీసుకుంది కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది. ఇది యొక్క కోఎంజైమ్ Q10 యొక్క స్ట్రక్చర్ ఇటు మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఆ లెఫ్ట్ సైడ్ లో కనిపించేది ఇది కోఎంజైమ్ Q10 యొక్క స్ట్రక్చర్. అంటే ఏ రసాయన పదార్థం అయినా అది తయారవడం ఒక స్ట్రక్చర్ అని ఉంటుంది, ఆ స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్ మీకు రైట్ సైడ్ లో ఉన్నది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నదండి. కొత్తది వేరే విషయం అయితే నేను తీసుకురాలా, అందరికీ తెలిసిందే. మైటోకాండ్రియా అంటారు. మైటోకాండ్రియా ది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. మన శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న భాగానే ఉంటారు కణం అంటారు. సార్ సబ్జెక్ట్ చాలా చిన్నదే, కంగారు పడద్దు, పిక్చర్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. అందుకే ఈ పిక్చర్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మన కోఎంజైమ్ Q10 అనేది ఎక్కడ పనిచేస్తుంది. సో అంతే కదా, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన కోఎంజైమ్ Q10 ప్రమోట్ చేస్తున్నాం, కానీ ఆ కోఎంజైమ్ Q10 ఎక్కడ పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనే విషయం కనుక మనం పూర్తిగా తెలుసుకుంటే ఎంత ఈజీ అంటే ఇది చాలా చాలా పెద్ద మార్కెట్. సో మైటోకాండ్రియా అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. మైటోకాండ్రియా అనేది మన కణం లోపల ఉంటది. కణం అనేది శరీరంలో అతి చిన్న భాగం. ఆ కణానికి శక్తినిచ్చేటువంటిది ఏంటి, మైటోకాండ్రియా. మైటోకాండ్రియా సరిగా ఉంటే కణం బాగుంటుంది, కణం బాగుంటే టిష్యూస్ బాగుంటాయి, టిష్యూస్ బాగుంటే ఆర్గాన్ బాగుంటే ఆర్గాన్స్ అన్ని బాగుంటే మన శరీరం బాగుంటుంది. సో కీ రోల్ ఎక్కడ ఉంది, పునాది ఎక్కడ ఉంది, కణం లోపల ఉంటుంది మైటోకాండ్రియా. సో ఇక్కడ మీరు చూడండి, ఇది మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్. ఇదంతా రైట్ సైడ్ లో మీకు కనబడే పిక్చర్ అంతా కూడా రైట్ సైడ్ స్ట్రక్చర్. ఇది ఇన్నర్ మెంబ్రెయిన్, అంటే మన లేయర్స్ అంటాం కదా, ఇన్నర్ మెంబ్రెయిన్, అవుటర్ మెంబ్రెయిన్, ఇవన్నీ లోపల ఉన్న స్ట్రక్చర్. సో ఈ పిక్చర్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. శక్తి, కణానికి శక్తినిచ్చేది. మరి ఆ మైటోకాండ్రియాకి శక్తినిచ్చేది ఏముంది? ఎస్, దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఈ ఎంటైర్ మైటోకాండ్రియాకి శక్తినిచ్చేది మన యొక్క కోఎంజైమ్ Q10. ఈ కోఎంజైమ్ Q10 భగవంతుడి దయ వల్ల మనకు శరీరంలోనే ఇన్బిల్ట్ వస్తుంది. కానీ ఏజ్ పెరిగిన కొద్దికి అది డిప్లిషన్ అయిపోతూ ఉంటుంది, అంటే తగ్గిపోతూ ఉంటది. మరి తగ్గిపోతూ ఉంటే అంటే కణమే వీక్ అయితే ఏం జరుగుతుంది, కణం వీక్ అయితే టిష్యూ అయితే ఆర్గాన్ వీక్ అయితే ఎంటైర్ బాడీయే వీక్ అయిపోతూ ఉంటుంది, సో మైటోకాండ్రియా శక్తినిచ్చేది కోఎంజైమ్ Q10 కాబట్టి ఈ ప్రొడక్ట్ అనేది మనకి చాలా
అవసరమైన ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ అనేది మనకు చాలా అవసరమైన ప్రొడక్ట్. అందరూ క్లియర్ గా అర్థమైంది కదా. మన శరీరంలో చాలా చిన్న పార్ట్ ఏదైతే ఉందని కణం అంటారు. కణానికి శక్తినిచ్చేది మైటోకాండ్రియా. ఆ మైటోకాండ్రియాకి శక్తినిచ్చేది కోఎంజైమ్ క్యూటెన్. కోఎంజైమ్ క్యూటెన్. సో కోఎంజైమ్ క్యూటెన్ తగ్గడం వల్ల ఏం జరుగుతుంది, కణాలు అనేది డ్యామేజ్ అవుతూ ఉంటే, కణాలు డ్యామేజ్ అయితే ఆటోమేటిక్ గా మన బాడీలో రకరకాల ఇల్నెస్ అనేది రావడం జరుగుతుంది. సో అవి రాకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా మన కణాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కోఎంజైమ్ క్యూటెన్ అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ ఇంకా క్లియర్ గా ఉంచండి. ఇది మైటోకాండ్రియా మన చిన్నప్పటి నుంచి చదువుకున్నదండి, మనకి 7వ తరగతిలో వస్తుంది. ఇది కొత్త విషయం కాదు. పోనీ ఏ హై లెవెల్లో బిఎస్సిలోనే అక్కడ వచ్చే సబ్జెక్ట్ అయితే కాదు, చాలా లోయర్ సబ్జెక్ట్. రైబోజోమ్స్ అంటారు, అలాగే డిఎన్ఏ అంటారు. డిఎన్ఏ అయితే అందరికి తెలిసిన విషయం కదా. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవన్నీ ఎక్కడ ఉంటే కణాల లోపల ఉంటాయి. ఆ డిఎన్ఏ స్ట్రక్చర్ కూడా కరెక్ట్ గా రావాలన్నా కూడా, ఆ డిఎన్ఏ స్ట్రక్చర్ కూడా కరెక్ట్ గా ఉండాలన్నా కూడా, ఆ డిఎన్ఏ స్ట్రాంగ్ గా ఉండాలన్నా, ఆర్ఎన్ఏ స్ట్రాంగ్ గా ఉండాలన్నా కూడా మనకు మైటోకాండ్రియా పర్ఫెక్ట్ గా ఉండాలి. మైటోకాండ్రియా పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే కనుక డెఫినెట్లీ మనకు ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది చాలా 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 అవసరం. ఇలా ఏజ్ అనేది మనకి పుట్టిన ఇన్ఫాంట్ దగ్గర నుంచి, బేబీ దగ్గర నుంచి, కిడ్స్ దగ్గర నుంచి ఇలా మనకి ఏజ్ అనేది గ్రోత్ అంటే మన కోఎంజైమ్ క్యూటెన్ కూడా ఇలా వచ్చి ఇలా తక్కువ ఉంటది, ఇలా పెరుగుతుంది. ఈ ఏజ్కి వచ్చిన స్టాండర్డ్ కూడా తర్వాత ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటది. ఇక్కడ నుంచి ఇంకా మనకి కోఎంజైమ్ క్యూటెన్ అనేది తగ్గిపోతూ ఉంటది. మరి కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఎవరికి అవసరం, కంపల్సరీ మిడ్ ఏజ్ అంటే 25 ఆ ఏజ్ దగ్గర నుంచి కోఎంజైమ్ క్యూటెన్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటది. సో కరెక్ట్ గా ప్రెగ్నెన్సీ టైంకి వచ్చేసరికి కోఎంజైమ్ క్యూటెన్ అనేది చాలా 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 అవసరం. మగవాళ్ళలో కూడా అంతేనండి. ఎవరికైనా సరే, ఆడవారైనా మగవారైనా కోఎంజైమ్ క్యూటెన్ చిన్నప్పటి నుంచి తగ్గి తర్వాత పెరిగిపోవడం జరుగుతుంది. సో కోఎంజైమ్ క్యూటెన్ అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ మీకు గ్రాఫ్ కూడా ఉందో చూడండి, ఏ ఏజ్ దగ్గర నుంచి ఎలా ఉంటుంది. ఇగోండి 20 ఏజ్ వచ్చేసరి హైలో ఉంది, 30 ఏజ్, 40 ఏజ్ ఇక వచ్చేసరికి మనకి గ్రాఫ్ అనేది పడిపోతూ ఉంది. సో మన కోఎంజైమ్ క్యూటెన్, మన బాడీలో ఉన్నటువంటి కోఎంజైమ్ క్యూటెన్ ఏ ఆర్గాన్స్ లో, ఏ అవయవాల్లో ఎక్కువ ఉంటది, మేజర్ గా లివర్ లో 83% ఉంటది, కిడ్నీలో 65.3% ఉంటది, 65.3% ఉంటుంది. అలాగే లంగ్స్. సార్ అందరూ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 3 ఆర్గాన్స్, లివర్ అంటే మీ అందరికి తెలిసిందే, కిడ్నీ ఫంక్షనింగ్ మీ అందరికి తెలిసిందే, లంగ్స్ ఊపిరితిత్తుల ఫంక్షన్ మీకు తెలిసిందే. సో ఈ 3 ఆర్గాన్స్ కనుక కోఎంజైమ్ క్యూటెన్ లేకుండా ఇబ్బంది అంటే హార్ట్ అండి, అండ్ ఇంకొక మేజర్ మనకు హార్ట్ లో కూడా ఉంటుంది. ఈ 4 ఆర్గాన్స్ అనేది చాలా ఇంపార్టెంటే కదా. ఈ 4 ఆర్గాన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మరి ఆ 4 ఆర్గాన్స్ లో కోఎంజైమ్ క్యూటెన్ ఉంది. ఆ 4 ఆర్గాన్స్ లో ఉన్నటువంటి ఆర్గాన్స్ అంటే అవయవాలండి. ఆ అవయవాల్లో ఉన్నటువంటి కోఎంజైమ్ క్యూటెన్ తగ్గడం వలన ప్రాబ్లం వస్తుందా రాదా? 100% వస్తుంది. ఈ లివర్ లేని వ్యక్తి ఎవరు ఉంటారు, కిడ్నీ లేని వ్యక్తి ఎవరు ఉంటారు, లంగ్స్ లేని వ్యక్తి ఎవరు ఉంటారు, అండ్ మెయిన్ హార్ట్ లేని వ్యక్తి ఎవరు ఉంటారు. వీటన్నిటిలో కోఎంజైమ్ క్యూటెన్ ఎంతో పర్సెంటేజ్, ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందండి. ఇది రాము తయారు చేసింది కాదు, ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి షీట్. సో కోఎంజైమ్ క్యూటెన్ మాకు అవసరం లేదు అని అంటే, అవసరం లేదంటే కుదరదు. అది కంపల్సరీ ప్రతి వ్యక్తికి అవసరమైంది. ఎందుకంటే ఈ మెజారిటీ అవయవాల్లో అవి కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఉంది. ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారం ఆటోమేటిక్ అది డిప్రెషన్ అవుతూనే అంటే తగ్గిపోతూ వస్తూనే ఉంటది ఏజ్ ప్రకారం. దాంతో ఆటోమేటిక్ గా మన ఎక్కువ డిసీజెస్ రావడానికి ఈ కోఎంజైమ్ క్యూటెన్ తగ్గడం వల్లనే ఈ మేజర్ గా డిసీజ్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. మరి ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఎక్కడ దొరుకుతుంది మేజర్ గా? ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది మనకి బ్రొకోలిన్ ఇలాంటి కొన్ని గ్రీన్ కలర్ ఆకులు ఉంటాయి, అలాంటి దాంట్లో దొరుకుతుంది. అలాగే కొన్ని మెకరెల్ అని కొన్ని చేపలు ఉంటాయి, ఆ చేపల నుంచి కొంచెం దొరుకుతుంది. చాలా తక్కువ లిమిటెడ్ గా మనం తీసుకున్న పదార్థాలు కూడా కోఎంజైమ్ క్యూటెన్ ఉంటది, కానీ ఎంత ఉంటుంది అంటే 0.001% ఉంటుంది. మన శరీరానికి మినిమం డైలీ 200 mg మనకి కోఎంజైమ్ క్యూటెన్ కావాలి. మరి 0.001 mg తీసుకుంటే మనకు సరిపోతుందా? సరిపోదు. అందుకే మనం కంపల్సరీ యాజ్ పర్ డాక్టర్ రికమెండేషన్ ప్రకారం మనం కోఎంజైమ్ క్యూటెన్ అనేది క్యాప్సూల్ రూపంలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కోఎంజైమ్ క్యూటెన్ కనుక లేకపోతే ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా కణం వీక్ అయిపోతూ ఉంటుంది. నార్మల్ సెల్ ఎలా ఉంటుంది, ఏమంటారు సెల్ అంటారు, అంటే కణం అంటారు. నార్మల్ సెల్ ఎలా ఉంటుంది, ఎప్పుడైతే కోఎంజైమ్ క్యూటెన్ లేదో దానిలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి ఆటోమేటిక్ గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాగా పెరుగుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే దానిలో ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్, మనం భాషలో చెప్పుకుంటే రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, అనేక రోగాలు కలిగించే బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, వైరసెస్ కావచ్చు,
అలాగే శరీరంలో రిలీజ్ అయిన ఆక్సిడేటివ్ ఫ్రీ రాడికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, సెల్ ని అటాక్ చేస్తాయి. సెల్ ని అటాక్ చేస్తే కొన్ని రోజులకి సెల్ ఎలా మారుతుంది, ఇలా బ్లాక్ గా మారిపోయి ఇలా మొత్తం సెల్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క సెల్ పాడైపోతూ ఉంటే ఆటోమేటిక్ గా మెల్లమెల్లగా మన సెల్ అన్ని టిష్యూస్, ఆర్గాన్స్ అన్ని కూడా పాడైపోవడం జరుగుతుంది. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించాలన్నా ఈ ఫ్రీ రాడికల్స్ అంటే వీటికి పని పాట ఏముండదండి. ఫర్ సపోజ్ మన ఊర్లో కొంతమంది పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు. పని పాట లేకుండా తిరుగుతూ ఉండి ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం, వాటిని ధ్వంసం చేయడం, వీటిని ధ్వంసం చేయడం, లైక్ దట్. అలాంటివి ఈ ఫ్రీ రాడికల్స్ అనమాట. ఇలాంటి ఫ్రీ రాడికల్స్ అని మన శరీరంలో ఎప్పుడు మనం తినే ఆహార పదార్థాలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయాలంటే కోఎంజైమ్ Q10 లాంటి మంచి ఆక్సిడేటివ్ మేనేజర్ అనేది శరీరానికి కావాలి. అప్పుడు ఎప్పుడైతే అంటే కోఎంజైమ్ Q10 అనేది ఎలా పనిచేస్తుంటే ఒక ఊర్లో ఉండే ఒక పోలీస్ స్టేషన్ లాంటిది, ఒక ఊర్లో ఉండే ఒక కానిస్టేబుల్ లాంటిది అనమాట. ఎప్పుడైతే శరీరంలో ఎప్పుడైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి ఫ్రీ రాడికల్స్ కంట్రోల్ చేయాలి అంటే కనుక కోఎంజైమ్ Q10 అనేది చాలా 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 అవసరం. అలాగే మనకి కరోనరీ ఆర్టరీస్ అంటారు, గుండె లోపల మీకు సిరలు, దమనలు ఇలాంటివన్నీ చిన్నప్పుడైతే తినే ఉంటాం కదా. మనకి వాల్వ్స్ ఉంటాయి, గుండె లోపల వాల్వ్స్ కొంతమంది పూడిపోయినాయని మీరు జనరల్ గా ఇలాంటి డైలాగ్స్ వింటూ ఉంటారు. ఇది మన యొక్క హార్ట్ అండి. హార్ట్ లోపల ఇలా ఉంటాయి, ఆర్టరీస్ ఉంటాయి అనమాట. ఈ ఆర్టరీస్ లోపల ఏంటంటే కంటిన్యూషన్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇలా జామ్ అయిపోతూ ఉంటది. లిపిడ్స్, లో లెవెల్ లిపిడ్స్ అనేది ఇక్కడ జామ్ అయిపోతుంది. దీన్ని ప్లాక్ అంటారు. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక వాటర్ పైప్ తీసుకుంటే గనక, వాటర్ పైప్ మన ఇంట్లో మోటార్ కి కనెక్ట్ చేసిన వాటర్ పైప్ తీసుకుంటే కొన్ని రోజులు మీరు అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుంది, పాకుడు అనేది పట్టేసి ఉంటుంది. పాకుడు అందరికీ తెలుసు కదా, పాకుడు అంటే గ్రీన్ కలర్ లో ఉంటది. ఆ పాకుడు అనేది ఆ పైప్ లోపల పట్టేసి ఉంటది. మీరు పైప్ లోపలికి వచ్చి చిన్న చిన్న గడ్డలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, అన్ని బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ పాకుడు అనేది పోతుందా, పోదు. అలాగే మన శరీరం లోపల, మన హార్ట్ లోపల ఆర్టరీస్ లో కూడా ఇక్కడ మీకు ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, ఈ ఎల్లో కలర్ లో కనిపించే ఫ్లాక్ అనేది పేరుకుపోతూ ఉంటది. ఈ ఫ్లాక్ ఎప్పుడైతే పేరుకుపోద్దో ఆటోమేటిక్ గా బ్లడ్ క్లాట్ అయిపోవడం జరుగుతుంది, ఆర్టరీస్ అన్ని బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా బీపీ లెవెల్ చేంజ్ వస్తే తర్వాత హార్ట్ బ్లాకేజ్ కూడా కావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, మేబీ ఏ రీజన్ అయినా కావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. అలాగే ఆ ఏరియాకి ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనకు రక్తం అనేది బ్లడ్ సప్లై జరిగితే బాగా, జరగకపోతే కనుక ఇలా హార్ట్ మజిల్స్ అనేది ఇలా డెడ్ అయిపోతూ ఉంటాయి. హెల్దీ మజిల్ ఎలా ఉంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మంచి క్లీన్ గా ఉంది, ఇది డెడ్ హార్ట్ మజిల్ అనమాట. ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం వస్తుందో ఆటోమేటిక్ గా మనకి ఇబ్బంది అనేది జరుగుతుంది. సో హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే, హార్ట్ అనేది హెల్దీగా ఉండాలి అంటే కనుక మనకి కోఎంజైమ్ Q10 అనేది చాలా చాలా అవసరం. ఈ మైటోకాండ్రియా చాలా డిస్కస్ చేయడం జరిగిందండి. అండ్ మెజారిటీ ఎవరికి కావాలంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కి అనేది మనం తీసుకునే ఫుడ్ కన్నా కూడా, అంటే మగవాళ్ళు తీసుకునే ఫుడ్ కన్నా కూడా వాళ్ళు 3 times ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి. 3 times ఎక్కువ ఫుడ్ తీసుకుంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు బిఫోర్ దట్ ముందు నుంచి ప్రెగ్నెన్సీ అవ్వాలి అనుకున్న ముందు నుంచే కనుక వాళ్ళు కోఎంజైమ్ Q10 అనేది తీసుకోవడం వలన వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండా పుట్టేటువంటి బిడ్డ కూడా చాలా హెల్దీగా పుట్టాలన్నా, ఎటువంటి ఆర్గాన్స్ ఇబ్బంది లేకుండా పుట్టాలన్నా, అతనికి యొక్క బ్రెయిన్ ఫంక్షన్స్ బాగా ఉండాలన్నా కూడా కోఎంజైమ్ Q10 అనేది చాలా చాలా అవసరం. ప్రెగ్నెన్సీ టైంలో కూడా దీన్ని వాడచ్చని డాక్టర్స్ కంపల్సరీ రికమెండ్ చేస్తారు. అండ్ మేజర్ గా నేను నా పర్సనల్ యూజ్ చేసింది ఏంటంటే ఈ మనకి సీమెన్ అంటారు కదా, స్పెర్మ్ అంటారు. స్పెర్మ్ లోపల ఏంటంటే మనకి యాక్టివ్ మొటిలిటీ, ఇన్యాక్టివ్ మొటిలిటీ అంటే కదిలే కణాలు, కదలని కణాలు అంటారు. సో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే ఒక ప్రాబ్లం అయితే కనుక, ఆ ఉన్నటువంటి కౌంట్ లో కూడా కదిలే కణాలు, కదిలే కణాలు ఎక్కువ ఉంటే కనుక దానిలో మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేది చాలా హైగా ఉంది. సో ప్రెగ్నెన్సీ రావాలి అంటే కనుక ఓన్లీ అబ్బాయిదో ప్రాబ్లం కాదండి, ఇద్దరు కోఆర్డినేషన్ తో ముందుకెళ్తేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇద్దరు సైడ్ నుంచి వస్తాయి. సో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వాటిని ఎక్కడ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ బాగా పెరగాలన్నా, లేదా ఆల్రెడీ స్పెర్మ్ బాగానే ఉంది, దానిలో మోటిలిటీ అంటే యాక్టివ్ మోటిలిటీ అంటే మనకు కదిలే కణాలు తక్కువ ఉన్నాయంటే కనుక డాక్టర్ కంపల్సరీ నాట్ ఓన్లీ వెస్టేజే కాదండి, మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కంపల్సరీ కోఎంజైమ్ Q10 రికమెండ్ చేస్తారు. కానీ నేను చెప్పాను, బల్లగుద్ది చెప్తున్నాను, మార్కెట్ లో ఉన్న కోఎంజైమ్ Q10 కన్నా కూడా వెస్టేజ్ కోఎంజైమ్ Q10 10 times ఫాస్టర్ గా పనిచేస్తుంది. 10 times ఫాస్టర్ గా పనిచేస్తుంది, 10 times సేఫర్ అనమాట. దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఎవరో వాడింది, ఎవరో స్టోరీ నేను చెప్పట్లేదని, నేను నా స్టోరీ మీకు చెప్తున్నాను. సో నాకు
స్పెర్మ్ కౌంట్ బాగా ఉంది, మోటిలిటీ ఏదైతే కదిలే కణాల సంఖ్య ఏదైతే అది తక్కువ ఉంది కాబట్టి నేను వాడడం జరిగింది. దానికి సూపర్ అంటే సూపర్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఈ ప్రాబ్లం కూడా మనం కోఎంజైమ్ Q10 వాడచ్చు. అలాగే కొంతమంది మైగ్రేన్ వస్తూ ఉంటుంది, తల తిరుగుతూ ఉంటుంది, అంటే ఇవన్నీ కూడా మనకి బ్రెయిన్ లో ఫంక్షన్స్ అనేది కరెక్ట్ గా లేకపోయినా, అలాగే బ్లడ్ సప్లై అనేది సెల్ టు సెల్, అలాగే లోపల ప్రతి ఆర్గాన్ కి కరెక్ట్ గా అందకపోయినా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. అలాంటి కండిషన్స్ లో కూడా మనం కోఎంజైమ్ Q10 అనేది మనం వాడుకోవచ్చు. ఈవెన్ మీరు క్యాన్సర్ తో బాధపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక కోఎంజైమ్ Q10 తీసుకుంటే, క్యాన్సర్ లో ఏం జరుగుతుందండి, క్యాన్సర్ లో టిష్యూ డ్యామేజ్ అయిపోతూ ఉంటది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఏదో ఒక అవయవం దగ్గర ఈ క్యాన్సర్ అనే ఆ మహమ్మారి కనుక వస్తే కనుక ఏం జరుగుతుందంటే, అక్కడి నుంచి రోజు రోజుకి టిష్యూస్ సెల్స్ పాడైపోతూ ఉంటాయి. మరి మన యొక్క కోఎంజైమ్ Q10 ఏం చేస్తుంది, రీజనరేట్ చేస్తుంది టిష్యూస్ ని, అంటే సెల్స్ ని రీజనరేట్ చేస్తుంది, అంటే మళ్ళీ తయారు చేస్తూ ఉంటుంది. అది చనిపోయాడు కన్నా కూడా ఇది ఫాస్ట్ గా జనరేట్ చేస్తుంది. సో క్యాన్సర్ అంటే దాని ఉద్దేశం చంపేస్తూ ఉంటది, మన కోఎంజైమ్ Q10 వాటిని బతికిస్తూ ఉంటది, అలాగే వాటిని కొత్త వాటిని తయారు చేస్తూ ఉంటది. ఆటోమేటిక్ వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్, ఫర్ సపోజ్ 5 years బతుకుతారు అనుకున్న వ్యక్తి 10 years 15 years కూడా, ఈవెన్ లైఫ్ టైం కూడా వాళ్ళు బతకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వగలిగేటువంటి ఏకైక ప్రోడక్ట్ ఏంటంటే కోఎంజైమ్ Q10. సో ఏజ్ వాళ్ళ యొక్క హార్ట్ టిష్యూస్ లో ఎంత కోఎంజైమ్ Q10 అనేది ఇక్కడ ఉంటుందండి. మనకు 0 to 2 years తీసుకుంటే 80 మైక్రోగ్రామ్స్ ఉంటుంది, అలాగే 19-21 తీసుకుంటే 120 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. హార్ట్ టిష్యూస్ అంటే టిష్యూస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. కణాల నుంచి టిష్యూస్ తర్వాత టిష్యూస్ నుంచే ఈ యొక్క మన యొక్క హార్ట్ అనేది తయారైంది. హార్ట్ టిష్యూస్ లో కంపల్సరీ కోఎంజైమ్ Q10 ఉంది, ఇది డాక్టర్స్ చెప్పింది. అక్కడ ఆల్రెడీ మీకు ఏ సైంటిఫిక్ గా దీనికి ఏ జనరల్ లో వచ్చింది అనేది కూడా మీకు కింద క్లియర్ గా ఉంది. ఇది నేను సజెస్ట్ చేసింది కాదండి, కింద క్లియర్ గా దీని మీద ఆల్రెడీ ఎంతో మంది సైంటిస్టులు సైంటిఫిక్ గా ప్రూవ్ చేసింది. ఆ తర్వాత చూడండి మీకు మెల్లమెల్లగా 39, 43 సరికి మళ్ళీ 80కి వచ్చింది, అది 77, 81 అనేది ఇంకా తగ్గిపోయింది. ఈ మధ్య ఏజ్ లో చాలా రకరకాల డిసీజ్ అంటే మనకు 40, 45 దగ్గర నుంచి కూడా ఈ కోఎంజైమ్ Q10 తగ్గిపోవడం ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. మరి కంపల్సరీ మన కోఎంజైమ్ Q10 అనేది బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంకొక ప్రాబ్లం కూడా ఈ మధ్య ఎక్కువగా వస్తుంది, పార్కిన్సన్ అంటారు, వణుకుడు రోగం అంటారు కదా, వణుకుడు రోగం అనేది బాగా వస్తుంది. అలాగే డిమెన్షియా ప్రాబ్లమ్స్ అంటే మతిమరుపు ప్రాబ్లం కూడా ఎక్కువ వస్తుంది. ఇవన్నీ కూడా మన దీన్ని మేజర్ గా ఆపరేట్ చేసిన బ్రెయిన్. సో బ్రెయిన్ కి కావాల్సిన దానిలో కూడా కోఎంజైమ్ Q10 చాలా అవసరం, ఎందుకంటే అక్కడ కూడా సెల్స్ ఉంటాయి, అక్కడ కూడా టిష్యూస్ ఉంటాయి, అవి చాలా ఎలా ఉంటాయి, డెలికేటెడ్ గా ఉంటాయి. సో ఎప్పుడైతే మిగతా సెల్స్ అన్ని కూడా బాగా పనిచేసి, మిగతా ఆర్గన్స్ అన్ని బాగా పనిచేస్తే ఆటోమేటిక్ గా బ్రెయిన్ కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఈ ప్రాబ్లం లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కోఎంజైమ్ Q10 అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది మన కోఎంజైమ్ Q10 బాటిల్ అండి, 30 వస్తాయి. ఇది యొక్క దాని స్ట్రక్చర్ అండ్ మేజర్ గా ఈ యొక్క మ్యాప్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫిమేల్ ఫెర్టిలిటీ డిక్రీజెస్ విత్ ది ఏజ్ డ్యూ టు ఏ డిక్లైన్ ఇన్ ద నెంబర్ అండ్ క్వాలిటీ ఆఫ్ అవైలబుల్ ఎగ్స్. సో ప్రతి మహిళ యొక్క ఎప్పుడైతే తను ప్రెగ్నెన్సీ కార్డు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఈ యొక్క టైంలో ఏం జరుగుతుందంటే మేజర్ గా ఎఫెక్ట్ జరుగుతుందంట, సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందంటే ఎగ్స్ అంటే అండం అంటారు కదా, ఆ తయారయ్యే అండం అనేది క్వాలిటీ లేకపోవడం మూలన, అలాగే సరైన క్వాంటిటీ లేకపోవడం వలన ఈ యొక్క ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అని సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయం అనమాట. ఆ ఎగ్స్ ఎప్పుడైతే అండం అనేది నెలకు ఒకసారి మాత్రం రిలీజ్ అవుద్ది ఆడవారికి. ఆ ఒక్కసారి మాత్రం రిలీజ్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే మనకి మంత్లీ వన్స్ అంటే 12 times ఓన్లీ మనకు ఛాన్స్ ఉంటుంది, అంటే ఇయర్ లో ఓన్లీ 12 times. మిగతా వాళ్ళందరూ మనకి డైలీ ఛాన్స్ ఉంటుంది అనుకుంటా, కానీ వన్ టైమే మనకి మంత్లీ 1 time అండం అనేది రిలీజ్ అవుతుంది. ఆ అండం రిలీజ్ అయిన టైంలోనే ఈ స్పెర్మ్ వెళ్ళి దాన్ని కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. మనం చాలా అపోహల్లో ఉంటామండి. ఫ్యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకే మనకి డాక్టర్ కన్సర్న్ చాలా ఇంపార్టెంట్, అలాగే ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి కన్సర్న్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎగ్ అనేది రిలీజ్ అయ్యే టైంకి ఈ యొక్క స్పెర్మ్ అనేది అక్కడ రీచ్ అవ్వగలిగి ఆ ఎగ్ కనుక క్వాలిటీ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సింపుల్ థింగ్. భగవంతుడు ఆల్రెడీ ప్రతి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వాలని అన్ని ఛాన్స్ ఇచ్చాడు, కానీ ఈ ఎప్పుడైతే మన యొక్క లైఫ్ స్టైల్ అంటే మనం తినేటువంటి జంక్ ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు సరిగా నిద్ర లేకపోవడం కావచ్చు, హెవీ స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ ఎగ్ యొక్క క్వాలిటీని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఆ ఎగ్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే కనుక
ప్రెగ్నెన్సీ అనేది రావడానికి చాలా చాలా అవసరం. ఫర్ ఉమెన్ సప్లిమెంటింగ్ విత్ కోఎంజియం క్యూటెన్ మే రివర్స్ ద ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ ఇన్ ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. సో ఎప్పుడైతే కోఎంజియం క్యూటెన్ తీసుకోవడం వలన అది ఆ యొక్క క్వాలిటీని పెంచుతుంది, అలాగే ఆ వ్యక్తి యొక్క ఏజ్ ని కూడా రివర్స్ చేస్తుంది. అంటే కొంతమందికి లేట్ ప్రెగ్నెన్సీలు ఉంటాయి, 35 తర్వాత అట్లా లేట్ ప్రెగ్నెన్సీ ఉంటాయి. అలాంటి టైంలో కూడా ఏంటంటే ఎగ్ అనేది క్వాలిటీగా ఉండదు, ఎక్కువగా అబార్ట్ అయిపోతూ ఉంటాయి, ఇవన్నీ మీరు జనరల్ గా మార్కెట్ లో వింటున్నటువంటి ప్రాబ్లమే, మేజర్ ప్రాబ్లమే. అలాంటి పరిస్థితుల్లో కనుక మన కోఎంజియం క్యూటెన్ వాడితే కనుక ఆ ఎగ్ క్వాలిటీని పెంచి అబార్ట్ అయ్యే పరిస్థితిని బాగా తగ్గిస్తుంది. అలాగే మనకి స్కిన్ యొక్క డ్యామేజ్ అయ్యే విషయాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. ఎందుకంటే కోఎంజియం క్యూటెన్ అనేది ప్రతి సెల్లో ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా అవసరం కాబట్టి మనకి స్కిన్ డ్యామేజ్ ని బాగా తగ్గిస్తుంది. అలాగే ఎనర్జీ లెవెల్స్ ని కూడా బాగా పెంచడం అనేది జరుగుతుంది. సో కోఎంజియం క్యూటెన్ డైలీ తీసుకోవడం వల్ల కూడా మనకి సూర్యుడి నుంచి వచ్చినటువంటి అల్ట్రా వైలెట్ రేసెస్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే మనం ఎండలో తిరుగుతూ ఉంటాం, అల్ట్రా వైలెట్ రేసెస్ నుంచి మనకి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కూడా కోఎంజియం క్యూటెన్ అని మనకి కాపాడుతూ ఉంటది. Treatment with coenzyme Q10 could help restore levels of energy production, reduce damage and improve heart function. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో హార్ట్ ఫంక్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే హార్ట్ ఫంక్షనింగ్ కరెక్ట్ గా ఉండి బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్ గా అవుతుందో ఆ స్పెర్మ్ రిలీజ్ అయ్యే విధానం కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది, యాక్యురేట్ గా ఉంటుంది. సో హార్ట్ ఫంక్షనింగ్ కి ప్రెగ్నెన్సీకి చాలా చాలా ఇంటర్లింక్ ఉంటుంది, ఎస్పెషల్లీ మగవాళ్ళలో. సో హార్ట్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలన్నా, ఎనర్జీ లెవెల్స్ బాగా పెరగాలన్నా కూడా మనకి కోఎంజియం క్యూటెన్ అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడైతే హార్ట్ ఫంక్షనింగ్ కరెక్ట్ గా ఉంటుందో ఆటోమేటిక్ మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా సెటరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇన్ వన్ స్టడీ పీపుల్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ ఫర్ 2 years ఇంప్రూవ్డ్ దేర్ సిమ్టమ్స్ అండ్ రెడ్యూస్ దేర్ రిస్క్ ఆఫ్ డైయింగ్ ఫ్రమ్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఆల్రెడీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయం ఏంటంటే, ఒక స్టడీలో ఎవరైతే హార్ట్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 years పాటు కోఎంజియం క్యూటెన్ ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్ గా సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది ఏంటంటే వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ తో చనిపోయే విధానం అనేది చాలా చేంజ్ అయింది, వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది బాగా పెరిగింది. సో దీని ద్వారా ప్రూవ్ అయిన విషయం ఏంటంటే, ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోఎంజియం క్యూటెన్ ని పర్ఫెక్ట్ గా కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గించాలి అంటే కనుక కోఎంజియం క్యూటెన్ అనేది చాలా చాలా అవసరం. అలాగే హెడేక్ ని కూడా బాగా తగ్గించడం జరుగుతుంది. ఎవరైతే మనకి ఈ యొక్క కోఎంజియం క్యూటెన్ తీసుకున్నారో అంటే 1550 మంది మీద ఈ కోఎంజియం క్యూటెన్ టెస్ట్ చేయడం జరిగిందండి ఒక స్టడీలో. ఎస్పెషల్లీ అది ఎలా పనిచేసి తెలుసుకోవడం కోసం. దానిలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్రీట్మెంట్ తర్వాత కోఎంజియం క్యూటెన్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆ హెడేక్ ఇష్యూస్ ఏదైతే యాంగ్జైటీ ఉన్నాయో అన్నీ కూడా తగ్గిపోవడం అనేది జరిగింది. అలాగే ఫెర్టిలిటీ, ఎస్పెషల్లీ మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే మగవాళ్ళలో సంతానం రాకపోవడానికి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆడవాళ్ళలో ఎగ్ రిలీజ్ అవ్వకుండా అబ్స్ట్రక్ట్ చేసే విషయాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా కోఎంజియం క్యూటెన్ తీసుకోవడం వలన చాలా బాగా సెటరేట్ అనేది ఆల్రెడీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయం. కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే మగవాళ్ళలో సంతానం రాకపోవడానికి మేజర్ గా వచ్చేటువంటి కారణాలు మన ఇక్కడ మేజర్ గా తీసుకుంటే ఏంటంటే, ఇక్కడ ఉన్నాయి చూడండి, అన్ఎక్స్ప్లెయిన్ అంటే ఇది అసలు ఎలా వస్తాయో కూడా చెప్పలేవు, అది భగవంతుడిగా తెలియాలి. అలాగే టెస్టికల్స్ అంటారని మీకు ఫోటో చూపి, టెస్టికల్స్ లో ఉండే ప్రాబ్లం 80% ఉంటుంది. అలాగే యూరోజెనిషియల్ ప్రాబ్లం, యూరత్రా అలాంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రాబ్లం వలన కొంత ప్రాబ్లం ఉంటుంది. అలాగే సెక్సువల్ ఫ్యాక్టర్స్ లో ఏమైనా వీక్ గా ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే సిస్టమేటిక్ డిసీజ్, అలాగే వెరికోసిల్ వైన్స్ ఇలాంటి మొత్తం, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ ఇవన్నీ కూడా కలిపి మేల్ ఇన్ఫెర్టిలిటీ కారణం అవుతాయి. అందులో మేల్ స్పెర్మ్ ఆర్ ఎట్ రిస్క్ టు ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్. మనం విపరీతమైన స్ట్రెస్ లో ఉండటం వల్ల, మనం తీసుకున్న జంక్ ఫుడ్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కావచ్చు, వీటన్నిటి వలన మగవాళ్ళ స్పెర్మ్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఇది వాళ్ళ తప్పు కాదండి. సమాజంలో వస్తున్న మార్పులు, మనం పనిచేసే పని వేళలు కావచ్చు, డబ్బు సంపాదించాలనే వేలో మనం మన శరీరాన్ని పట్టించుకోవడం కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ తినడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయలేం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, మనకు స్పెర్మ్ క్వాలిటీని బాగా తగ్గిస్తున్నాయి. ఫర్ మెన్ స్టడీస్ హావ్ షోన్ కోఎంజియం క్యూటెన్ సప్లిమెంటేషన్ మే ఇంప్రూవ్ స్పెర్మ్ క్వాలిటీ అండ్ యాక్టివిటీ కాన్సన్ట్రేషన్. సో ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కనుక మన కోఎంజియం క్యూటెన్ తీసుకుంటే ఆటోమేటిక్ గా మన స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అలాగే ఇన్యాక్టివ్ గా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో కణాలు ఏదైతే ఉన్నాయో ఆ మోటిలిటీ అనేది బాగా పెరుగుతుంది. ఇలా వస్తాయండి ప్రాబ్లం జనరల్ గా.
సార్ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకు కొంత ఐడియా ఉంటే ఇప్పుడు మీరు ఇక్కడ 100% నేర్చుకుంటే మార్కెట్కి వెళ్ళి చెప్పేది 50%. అక్కడ నుంచి డౌన్ లైన్కి వెళ్ళేసరికి అది ఒక 10% మాత్రమే వెళ్తుంది. కనీసం నేను చెప్పినట్లు ఒక 4-5 పాయింట్లు గుర్తుపెట్టుకున్నా, ఎస్పెషల్లీ మనకి అంటే మన తెలంగాణ వాళ్ళు ఏమంటారు, మీరే డాక్టరా మీకు అన్ని విషయాలు తెలుసా అంటారు. మనకు కనీసం మినిమం మన హెల్త్ కేర్ ట్రైనింగ్ తీసుకున్నాం, మాకు ఈ విషయాలు తెలుసు అంటే వాళ్ళు సార్ బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళలో ఒక నమ్మకం కలిగించాలి అంటే మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. వాళ్ళు మనం మాట్లాడే విధానాన్ని బట్టే ప్రొడక్ట్ వాడతారు. మనం మాట్లాడే విధానంలో వాళ్ళకి నమ్మకం కుదరకపోతే ప్రొడక్ట్ వాడరు. ఆ మాట్లాడే విధానం అనేది చాలా 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 ఇంపార్టెంట్. నార్మల్ గా ఉండాల్సిన స్పెర్మ్ కణం ఇలా ఉంటుందండి. స్పెర్మ్ లోపల ఉన్న కణం అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ హెడ్ డిఫెక్ట్స్ వస్తే కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని డబల్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం వస్తుంది. అలా కొన్నిటి తోకలు అనేది సరిగా ప్రాబ్లం ఉంటాయి. అలాగే కొన్నిటి మిడ్ పీస్ ప్రాబ్లం ఉంటాయి, టైల్ డిఫెక్ట్స్ ఉంటాయి. అలాగే ఒలిగోస్పెర్మియా కణాలు అనేది లో కౌంట్, ఇది ఎక్కువగా మార్కెట్ లో ఉన్న ప్రాబ్లం అండి. లో కౌంట్ అంటారు సింపుల్ గా. అలాగే పూర్ మొటిలిటీ, మీ సెకండ్ పిక్చర్ లో చూడండి, ఆ సెకండ్ పిక్చర్ లో కౌంట్ ఎక్కువ ఉంది కానీ అది కదలట్లేదు. టెరటోస్పెర్మియా అబ్నార్మల్ ఫార్మ్స్, ఇక్కడ ఏంటంటే అది అసలు ఉండాల్సిన విధంగా ఉండవు, అంటే ఇలా ఉండవు, ఇలా ఉండకుండా ఇలా రకరకాల వేలో తయారైంటే ఎటు పడితే అటు వెళ్తూ ఉంటాయి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది మనకి మేజర్ గా మగవాళ్ళు ఫేస్ చేస్తారండి. సార్ పిక్చర్స్ ఎవరిని ఇబ్బంది కలిగిస్తే ఏమనుకోవద్దండి, ఇది సైన్స్ అండి, నేను సైన్స్ వేలో అని చెప్పాను. సో కంపల్సరీ ఒలిగోస్పెర్మియా కానీ, ఎస్టినోస్పెర్మియా, టెరటోస్పెర్మియా కానీ ఏ ప్రాబ్లమ్స్ అయినా మన కోఎంజైమ్ Q10 అనేది డెఫినెట్లీ బాగా పనిచేస్తుంది. నేను జనరల్ గా ఒకరికి మెడిసిన్ ఇచ్చే ముందు దాన్ని ఏమంటారంటే కొన్ని రిపోర్ట్స్ తీసుకుంటాను. ఆ రిపోర్ట్స్ తీసుకుని అది ఎలా పనిచేస్తుంది ఏంటని చెప్పి చూస్తాను. ఇక్కడ మీకు ఒక శాంపిల్ రిపోర్ట్ ఉంది. సో దేని వల్ల మనకి స్పెర్మ్ కౌంట్ తగ్గిందని మనకి రిపోర్ట్ ఉంది. అంటే ఎంత పర్సెంట్ అంటే యాక్టివ్ మోటిల్ ఎంత పర్సెంట్, ఇటు పక్కన చూసుకుంటే మీకు యాక్టివ్ మోటిలిటీ 80% ఉంది. ఇదిగోండి, సెకండ్ రిపోర్ట్ చూడండి. $73 million per cc అని ఉంది. సో 40 మిలియన్ అనేది మినిమం గా ఉండాలండి. ఎవరికైనా ప్రెగ్నెన్సీ రావాలి అంటే కన్నా మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ అనేది 40 మిలియన్ దగ్గర నుంచి ఎంతైనా ఉండొచ్చు, ఈవెన్ క్రోర్స్ లో కూడా ఉంటది. అదేం పెద్ద ప్రాబ్లం అనే విషయం కాదు. అందులో మేజర్ కావాల్సింది యాక్టివ్ మొటిలిటీ. యాక్టివ్లీ మొటైల్ అని ఉంది కదా, ఈ యాక్టివ్ మొటిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైనా రిపోర్ట్ అర్థం చేసుకోవాలంటే కనుక యాక్టివ్ మోటైల్ ఎంత ఉంది, స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంది అంటారు. జనరల్ గా వాళ్ళకి డాక్టర్స్ ఆల్రెడీ చెప్తారు మీ స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంది ఏంటని చెప్తారు. ఆ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే కనుక మనం డెఫినెట్లీ తీసుకోవచ్చు. ముందు రిపోర్ట్ చూడండి, ఆ తర్వాత ఇది వాడిన తర్వాత 6 months వాడిన తర్వాత రిపోర్ట్ కూడా చూడండి. డెఫినెట్లీ దెర్ విల్ బి కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో మోటిలిటీ అనేది 40% కదిలే గనక ఉంటే మాత్రమే, కదిలే కణాలు అనేది 40% ఉంటే మాత్రమే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఆ సీమెన్ లో. అలాగే మినిమం 4% షేప్ అనేది, అంటే ఉన్న 100లో 4% అనేది షేప్ అనేది కరెక్ట్ గా ఉంటే తప్ప వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. మినిమం 4% అనేది వాళ్ళకి ఆ హెడ్స్ అనేది కరెక్ట్ గా ఉండాలి. అలాగే ఎగ్స్ అనేది కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా ఫాస్ట్ గా ఉండాలన్నా కూడా మనకి ఈ యొక్క కోఎంజైమ్ Q10 అనేది చాలా చాలా అవసరం. సో ఈ యొక్క సప్లిమెంట్స్ తీసుకోవడం మూలాన మన యొక్క శరీరం అనేది 3% ఫాస్టర్ గా, అంతకుముందు ఉన్న కూడా 3% ఫాస్టర్ గా కూడా యాక్టివ్ గా అనేది పనిచేయడం జరుగుతుంది. సో ఇలాంటి స్కిన్ డిసీజెస్ కూడా తగ్గడానికి రావడానికి మెయిన్ రీజన్ అంటే కోఎంజైమ్ Q10 తగ్గడం వలన కూడా అది ఎనానమస్ గా వస్తూ ఉంటుంది. దానివల్ల అది ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఎలాంటి స్కిన్ డిసీజ్ కూడా మన కోఎంజైమ్ Q10 వచ్చి. సార్ కోఎంజైమ్ Q10 మీరు అన్నిట్లో చెప్తున్నారు, మీకు డౌట్ రావచ్చు. సార్ మీకు ఫస్టే చెప్పాను, కోఎంజైమ్ Q10 అనేది ఎక్కడ పనిచేస్తుంది, కణం దగ్గర పనిచేస్తుంది. మన శరీరంలో కణం లేని ప్రదేశం ఉందా? లేదు. మన శరీరమే కణాలతో నిర్మితమైంది. మన శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ టిష్యూస్ అన్ని కూడా కలిపి ఒక అవయవం ఏర్పడి, అవయవాలన్నీ కూడా కలిపి ఒక చర్మం ద్వారా మనం ఒక షేప్ అనేది రావడం జరుగుతుంది. సో కోఎంజైమ్ Q10 అనేది ఇక్కడ అక్కడ కలిసి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి చాలా చాలా అవసరం. సో యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారం డోసేజ్ 1 or 2 క్యాప్సూల్ డైలీ
ఆఫ్టర్ మీల్స్ అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత అలాగే రాత్రి భోజనం తర్వాత 2 క్యాప్సూల్ తీసుకుని మినిమం 6 months డ్యూరేషన్ అండి. ఆ ప్రాబ్లం అని బట్టి మనం డ్యూరేషన్ అనేది 3 months ఇవ్వాలా 6 months ఇవ్వాలా డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నా పీపీటీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా క్షమించండి. సాధ్యమైనంత వరకు ట్రై చేశాను. ఇంకా దీని గురించి ఏమన్నా మళ్ళీ ఏదైనా అగైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలా సార్? విజయరాజు గారు ఇంకేమైనా చెప్పమంటారా సార్ నెక్స్ట్ పీపీటీ? నెక్స్ట్ ఎలాక్స్ నేను ఇట్లా ఇది ఓకే ఓకే లాస్ట్ లో అడుగు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇందాక మనం 3 products అనుకున్నాం కదా సార్, ఆ 3 products కంప్లీట్ చేద్దాం. అయిపోతాయి సార్. రైట్. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ అంటే మగవాళ్ళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలాగో ఆడవాళ్ళలో కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అంటే ప్రత్యుత్పత్తి అంటే సింపుల్ థింగ్ అండి. ఒక వ్యక్తి మ్యారేజ్ అయిన తర్వాత తనలాంటి మరొక వ్యక్తుల్ని తనలాంటి మరొక నెక్స్ట్ జనరేషన్ సృష్టించడానికి భగవంతుడు ఇచ్చిన వ్యవస్థని ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటారు. అంటే ఒక జీన్స్ ఒక డిఎన్ఏ నుంచి మరొక డిఎన్ఏ, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి, ఇవన్నీ కూడా జనరేట్ కావడానికి భగవంతుడు ఇచ్చినటువంటి వ్యవస్థని స్త్రీలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటారు. సో అది ఎలా పనిచేస్తుంది, అలాగే వాళ్ళు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. లక్కీగా ఇది తెలుగులోనే ఉంది. సో ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి అవుట్లైన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా అసలు శరీరంలో కొంతమందికి లేడీస్ లో కొంతమంది ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుంది, కొంతమంది ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు, అసలు మేజర్ అబ్స్ట్రక్షన్ ఎక్కడ ఉంది. సో ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థ అండి, మొత్తం ఎంటైర్ గా అవుటర్ ఇది. సో ఇక్కడ ఏముంటది, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు. మీరు మార్కెట్ లో బాగా ఇనే ఉంటారండి. ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ట్యూబులు పూడుకుపోయిన ప్రాబ్లం ఉందండి, ట్యూబులు పూడుకుపోయిన డాక్టర్, అందుకే ప్రెగ్నెన్సీ రాలేదంటారు. ఆ తర్వాత ఓవరీ అంటారు చూడండి, ఇది చాలా, దీన్ని అండాశయము అంటారు. ఓవరీ అనేది అండాశయం అంటారు. ఈ అండాశయం నుంచే ఒక నెలలో ఒకసారి, ఒక నెలలో ఒక పక్క నుంచి అండం రిలీజ్ అవుద్ది, ఇంకొక నెలలో ఇంకొక పక్క నుంచి అండం రిలీజ్ అవుతుంది. సో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేది అటు పక్కన ఇటు పక్కన 2 ఉంటాయి, అలాగే ఓవరీస్ కూడా 2 ఉంటాయి. యూటరస్ అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, అంటే కన్సీవ్ అయిన తర్వాత ఆ బేబీ వచ్చి గ్రోత్ అయ్యే ప్లేస్ ని యూటరస్ అంటారు. అలాగే సర్విక్స్ ఉంటుంది, ఇది మేజర్ గా ఉన్నది. సో సింపుల్ థింగ్ అండి, ఒక్క నిమిషం. సారీ అండి సార్, మన శరీరంలో జరిగే ఏ మార్పు కానీ ప్రధానంగా జరిగేది ఎక్కడంటే బ్రెయిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సార్ ఈ స్లైడ్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన శరీరంలో ఉన్నటువంటి బ్రెయిన్ లో హైపోథాలమస్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, జిఎన్ఆర్హెచ్ అంటారు. పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ అవుద్ది. అక్కడ నుంచి ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్. అంటే ఈ ఒక్క బొమ్మలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, ప్రెగ్నెన్సీ రావడానికి కావాల్సిన హార్మోన్స్ అనేది బ్రెయిన్ లో జరిగే ఫంక్షనింగ్ మూలనే రిలీజ్ అవుతాయి, అంతే. అంతకు మించి దీనిలో మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ లుటినైజింగ్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, అంటే శరీరంలో రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క హార్మోన్ మనకి ఈ పిట్యూటరీ గ్లాండ్ లో మేజర్ గా ఈ 2 హార్మోన్ రిలీజ్ అవుతాయి. ఇవి సరిగా పనిచేయాలంటే హైపోథాలమస్ నుంచి జిఎన్ఆర్హెచ్, మన శరీరంలో అంటే ఉమెన్స్ కి ప్రెగ్నెన్సీ రావాలంటే ఈ జిఎన్ఆర్హెచ్ చాలా అవసరం. డాక్టర్లు టెస్ట్ చేసేది కూడా జిఎన్ఆర్హెచ్ టెస్ట్ చేస్తారు. అంతకు మించి పిక్చర్ లో మనం ఎక్కువ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే శరీరంలో కావాల్సినటువంటి హార్మోన్స్ రిలీజ్ చేయడానికి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో ఎక్కడ తేడా వచ్చినా వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది రాదు. వాళ్ళకి ఈస్ట్రోజన్ సరిగా లేకపోయినా రాదు, ప్రెస్టోన్ ప్రాబ్లం రాదు, ఓవులేషన్ అనేది సరిగా అవ్వదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
సార్ అందరికి వినిపిస్తుంది కదా? సో జనరల్ గా పీరియడ్స్ అంటారు లేదా డేట్ అంటారు. అంటే డేట్ అనేది మనకి జనరల్ గా 30 రోజుల సైకిల్ ఉంటది. జనరల్ గా 30 రోజుల సైకిల్ అనేది ఉంటది. అందులో మేజర్ గా డే 1, డే 2, డే 3, డే 4, డే 6 దగ్గర నుంచి మనకి 13, 14, 15 డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే శరీరంలో ఇందాక చెప్పాను కదా, మనకి అండాశయంలో అండం అనేది ఇలా తయారవుతుంది. ఫస్ట్ చిన్నగా తయారవుతుంది. చిన్నగా తయారయ్యి ఫస్ట్ 13, 14 రోజుల పాటు అండం అనేది తయారయ్యి 14వ రోజున 14వ రోజున అండాశయం నుంచి అండం అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సరే, ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. అండాశయంలో ఉన్న అండం సరిగా తయారవకపోయినా, తయారైన అండం బయటికి రిలీజ్ కాకపోయినా మనకు ప్రాబ్లం అనే వస్తుంది. అక్కడే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మేజర్ ప్రాబ్లం వస్తుంది. మరి దీనికి మేజర్ గా ఏం ప్రాబ్లం, అసలు ఎందుకు రిలీజ్ అవ్వదు అంటే ఈ ప్రాబ్లం LH ల్యూటినైజింగ్ హార్మోన్ అంటారు. అలాగే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు, FSH అంటారు. ఈ ఫాలికల్ అంటే ఈ యొక్క అండాశయంలో అండం తయారయ్యే టైంలో ఈ FSH హార్మోన్ అనేది సరిగా లేకపోతే గనక మనకి అండాశయం నుంచి అండం తయారవదు, అండాశయం అండం అనేది రిలీజ్ అవుతుంది. అది మేజర్ తయారవుతుంది. అలాగే నెక్స్ట్ 14 రోజులు అంటే అండాశయం అండం రిలీజ్ అయిన తర్వాత అది ఒక విధానంగా ముందుకి వెళ్తూ ఉండాలి. ముందుకు వెళ్ళిన తర్వాత మన కన్సీవ్ అయిన తర్వాత ఆ అండం అనేది కూడా గట్టిగా తయారవ్వాలన్నా కూడా ఈ హార్మోన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పిక్చర్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జనరల్ గా ప్రెగ్నెన్సీ పీరియడ్ అది 30 రోజులు ఉంటుంది. 30 రోజుల్లో ఫస్ట్ 5 డేస్ దగ్గర నుంచి 14 డేస్ వరకు అండం అనేది తయారవుతుంది. ఆ తర్వాత అండం అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. జనరల్ గా అలా రెగ్యులర్ గా అండం తయారయ్యి రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తే గనక ఏ ప్రాబ్లం లేదు. కానీ మహిళల్లో ప్రధానమైన సమస్య అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. PCOD అంటారు. అంటే దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. అంటే ఎక్కువగా సిస్ట్లు అనేది ఫామ్ అవుతాయి. ఎక్కువగా సిస్ట్లు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ సిస్ట్లు ఫామ్ అయితే కనుక మనకి PCOD ప్రాబ్లం అనేది, అంటే మీరు బాగా వాడుకోవాల్సి చెప్పండి, నీటి బుడగలు ఉన్నాయండి అంటారు. అండాశయంలో నీటి బుడగలు ఉన్నాయని అంటారు. నీటి బుడగలు అందరినీ PCOD ప్రాబ్లం అంటారు. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం, ఎండోమెట్రియాసిస్, ఓవల్యూషన్ ప్రాబ్లం, అలాగే ఇవన్నీ కూడా లేడీస్ వివిధ దశల్లో వాళ్ళన్న ఏజ్ ని బట్టి వివిధ దశల్లో ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సింది. ఇందాక చెప్పాను కదా, 0 నుంచి 14 డేస్ మధ్యలో అండం అనేది ఇక్కడ తయారవుతుంది. అండం ఇక్కడ తయారయ్యి ఇక్కడ నుంచి ఇలా ఫాలోపిన్ ట్యూబ్ ద్వారా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ స్పెర్మ్ తో కలిసి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంది. సింపుల్ ప్రాసెస్ అండి. సబ్జెక్ట్ ఏం మరీ టఫ్ సబ్జెక్ట్ ఏం కాదు, సింపుల్ సబ్జెక్టే. నార్మల్ గా అండాశయం ఉంటే ఎలా ఉంటది, అలా కాకుండా ఇలా సిస్ట్లు ఫామ్ అయితే, నెంబర్ ఆఫ్ సిస్ట్లు కనుక ఫామ్ అయితే ఇలా మొత్తం అండాశయం మొత్తం నిండిపోద్ది. దీన్నే మనం నీటి బుడగలు ఉన్నాయండి అండాశయంలో, అందుకే మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇది జనరల్ గా మీరు వాడుక భాషలో ఇనేసేది ఉంటారు. స్పెర్మ్ అనేది ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుందండి, ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఇలా వెళ్ళి ఇక్కడ కన్సీవ్ అయ్యి ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ అండంగా కలిసిన తర్వాత ఇక్కడ సెటిల్ అవుతుంది. ఇక్కడ ఏదో ఒక ప్లేస్ లో సెటిల్ అవడం అనేది జరుగుతుంది. ఏ ప్రాబ్లం లేకపోతే పాలిసిస్టిక్ ఓవరీ మీరు జనరల్ గా హాస్పిటల్ తీసుకుంటే ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు, బిలేటరల్ పాలిసిస్టిక్ ఓవరీస్. బిలేటరల్ అంటే 2 సైడ్లు కూడా సిస్ట్లు అనేది ఫామ్ అయిపోయి ఈ యొక్క ప్రాబ్లం ఉందని చెప్పి ఈ రిపోర్ట్ లో వస్తుంది అనమాట. ఈ రిపోర్ట్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం అంటారు. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కూడా మనం ఎక్కువగా, అంటే పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా 30 రోజులకు ఒకసారి రావాలి. 30 రోజులకు ఒకసారి రాకపోతే కనుక ప్రాబ్లం ఉందని అర్థం. ఆ ప్రాబ్లం రావడానికి ఎందుకంటే హార్మోన్స్ కూడా సరిగా లేకపోతే, నేను ఇప్పుడు ఎన్ని చెప్పానంటే మన శరీరంలో హార్మోన్స్ కనుక సరిగా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. మెనోజియా ప్రాబ్లం కావచ్చు, ఒలిగోమెనోరియా కావచ్చు, ఎమ్నోరియా కావచ్చు. అంటే కొంతమందికి పీరియడ్స్ అనేది 30 రోజులకు ఒకసారి రావు. 30 రోజులకు ఒకసారి రావు, ఆల్మోస్ట్ 3 నెలలకు ఒకసారి వస్తాయి. కొంతమంది 35 డేస్ కి వస్తాయి, కొంతమంది 20 డేస్ కే వస్తాయి, కొంతమందికి 20 డేస్ కే వస్తాయి. అలాగే ఎండోమెట్రియాసిస్ అంటారు. అంటే మనకి ఇక్కడ శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క భాగాల్లో, ఈ ఓవరీస్ ఏదైతే ఉన్నాయో ఇలాంటి భాగాల్లో కూడా ఇలా నల్లగా అంటే ఒక క్యాన్సర్ కణాల లాగా తయారవుతాయి. ఇది కూడా ఎక్కువగా ఈ మధ్య కాలంలో లేడీస్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. ఇది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కావచ్చు, వీటి వలన ఈ ప్రాబ్లం కూడా ఎక్కువ వస్తుంది. మెన్స్ట్రల్ సైకిల్ ఎలా ఉంటదండి, 1 నుంచి 7, 7 నుంచి 12, 12 నుంచి 28. ఈ ప్రకారం మీకు ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో చిన్న డాట్ లాగా ఉంది, ఇలా 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 పెరుగుతూ ఇక్కడికి వస్తే రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి రిలీజ్ అయిన తర్వాత దీని నుంచి కూడా హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఎంటైర్ గా ఉమెన్ లైఫ్ సైకిల్ ని, ఉమెన్ మెన్స్ట్రల్ లైఫ్ సైకిల్ ని లీడ్ చేసేది హార్మోన్స్ అనేది కరెక్ట్ గా లేకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. సంతానలేమికి ప్రధాన కారణాలు ఓవల్యూషన్ సరిగా రాకపోవడం. అంటే నేను చెప్పాను కదా,
1 నుంచి 13వ రోజు వరకు ఎగ్ తయారవుతుంది. ఎగ్ తయారైన 14వ రోజున బయటికి రిలీజ్ అవ్వాలి. అంటే నేను 30 days ని వ్యాలిడేషన్ తీసుకుని 14వ రోజున చెప్తున్నానండి. సో అక్కడ రిలీజ్ అవ్వాలి. రిలీజ్ కాకపోతే ప్రెగ్నెన్సీ రాదు. అలాగే మగవాళ్ళు వీర్యకణాలు తక్కువ ఉన్నా, క్వాలిటీ తక్కువ ఉన్నా, నాన్ మోటిలిటీ ఎక్కువ ఉన్నా సరే ప్రాబ్లమ్స్. అలాగే ఏజ్ ని బట్టి కూడా ప్రెగ్నెన్సీ రాకుండా మెయిన్ కారణం. అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ మూలన కూడా మనకి ప్రాబ్లం అనేది మేజర్ గా ఉంటది. ఇవే కాకుండా మోనోపాజ్ అంటారు. అంటే కొంత పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా, పీరియడ్స్ అయిపోయిన తర్వాత 49 ఏజ్ తర్వాత పీరియడ్స్ అనేది మనకి ఆగిపోద్ది. ఆ తర్వాత కూడా పీరియడ్స్ రాకపోవడం వల్ల శరీరంలో హార్మోన్స్ అనేది డిఫరెంట్ గా హార్మోన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఆ హార్మోన్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతున్నాయో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఇలాంటి క్యాన్సర్స్ అన్ని రావడానికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది, ఇంబ్యాలెన్స్ అనే హార్మోన్ అంటే హార్మోన్లు, ఇంబ్యాలెన్స్ అంటే సమతుల్యంగా లేకపోవడం. అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటం, లేదా ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉండటం. అంటే సమతులంగా లేకపోవడం అని హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఎప్పుడైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో ఈ ప్రాబ్లమ్స్ అన్ని, ఈవెన్ క్యాన్సర్ రావడం కూడా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా అవసరం. సెల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది చాలా మనకు 20th ఏజ్ దగ్గర నుంచి ఏజ్ 80 వరకు ఇలా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ అనేది చాలా మేజర్ గా కన్సర్న్ అనమాట. ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే ఉందో లేడీస్ లో ప్రాబ్లమ్స్ అనేది కూడా మనకి ఎక్కువ వస్తాయి. కానీ జనరల్ గా జరిగే విధానం ఇది. ఈ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం బయట నుంచి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సప్లిమెంట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ మన వెస్టేజ్ శతావరి మ్యాక్స్. వెస్టేజ్ శతావరి మ్యాక్స్ కాంపోజిషన్ తీసుకుంటే ఎంత బాగా అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అనాదిగా ఉన్నటువంటి మన సనాతన సాంప్రదాయం తయారు చేయబడినటువంటి అక్కడ అప్పటి నుంచి ఉన్నటువంటి ఆ మొక్కల నుంచి తీసుకోవడం జరిగింది. శతావరి మ్యాక్స్ అనేది ఒక హెర్బల్ ఎక్స్ట్రాక్ట్, అంటే ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కల నుంచి తీసుకోవడం జరుగుతుంది. శతావరి మెడిసిన్ హార్మోన్ బ్యాలెన్స్ క్యూర్ చేసి ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా పనిచేసేలా చేస్తుంది. అలాగే డైజెషన్ ని బాగా పెంచేలా చేస్తుంది. అలాగే శతావరి మ్యాక్స్ మనకు అశోక అని ఒక మెడిసిన్ ఉంటుందండి. అశోక మెడిసిన్ ఏం చేస్తుంటే ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ని, అలాగే క్రాంప్స్ ని, అలాగే మెనోజ్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడాన్ని, ఎక్కువ రోజులు ఉండడాన్ని, వీటన్నిటిని కూడా సరిచేసి యూట్రస్ యొక్క కాంట్రాక్టింగ్ మెథడ్ ని కూడా కరెక్ట్ గా చేసి చేయడంలో అశోక అంటే మన శతావరి మ్యాక్స్ లో శతావరితో పాటు అశోక కూడా ఉంది. అశోక అనేది మేజర్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తుంది. అలాగే లికోరస్ అని కూడా ఉంది దానిలో, మన శతావరి మ్యాక్స్ లోనే లికోరిస్ అంటే శతావరి ఉంది, అశోక ఉంది, అలాగే లికోరిస్ ఉంది. లికోరిస్ అనేది రెగ్యులర్ గా ఓవల్యూషన్ బాగా జరగడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లికోరిస్ అనేది కరెక్ట్ గా ఉంటే ఓవల్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఓవల్యూషన్ అంటే ఏం లేదు, కరెక్ట్ గా 14వ రోజున ఆడవారి యొక్క అండాశయం నుంచి అండం అనేది రిలీజ్ అవ్వాలి. దాన్ని ఓవల్యూషన్ మీద అండం కరెక్ట్ గా తయారైంది కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలి. అలాంటివన్నీ కూడా కరెక్ట్ గా జరగాలంటే ఈ లికోరిస్ అనేది బాగా పనిచేస్తుంది. అలాగే పీసీఓడి ప్రాబ్లం, ఎప్పుడైతే అండం కరెక్ట్ గా అండాశయం నుంచి రిలీజ్ అవుతూ ఉంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. ఎప్పుడైతే అండాశయంలో అండం తయారై రిలీజ్ అవ్వకుండా ఉంటుందో ఆటోమేటిక్ గా నీటి బుడగలు అనేది ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటి కూడా హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్మోన్స్ ని లికోరిస్ బాగా కంట్రోల్ చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మేజర్ గా రావడానికి మెయిన్ ఏంటంటే ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, అలాగే లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం, ఇలాంటి వాటి వలన ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది. జనరల్ గా మనకు కావాల్సిన అన్ని ఔషధ గుణాలు వీటిలో ఉంటాయి. కానీ వీటిలో మనం డైలీ ఎవరెవరు ఎంతెంత తీసుకున్నానో మనకు తెలిసింది. ఇప్పుడున్న 20th centuryలో ఇవన్నీ తీసుకోవడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం. ఎందుకంటే ఎవరికి అంత టైం అనేది లేదు. సో అలాంటి వాళ్ళకి శతావరి మ్యాక్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ ద ఎండ్ సెషన్ ఆఫ్ శతావరి మ్యాక్స్. ఇప్పటి వరకు మనం 2 ప్రోడక్ట్లు చేసుకున్నామండి. ఒకటి డిస్కస్ చేసాం, ఒకటి కోంజం క్యూటమ్. మగవాళ్ళలో వీర్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా, మొటిలిటీ ప్రాబ్లమ్స్, పెనుగొండ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళది, స్కిన్ డిసీజ్ ఏ ప్రాబ్లమ్స్ అంటే కోంజం క్యూటమ్ వాడని చెప్పాం. అలాగే స్త్రీల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా జరుగుతుంది, అండం ఎలా రిలీజ్ అవుతుంది, అండం రిలీజ్ కాకపోవడానికి ప్రధాన రీజన్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. దానికి మన శతావరి మ్యాక్స్ అనేది, శతావరి మ్యాక్స్ లో 3 ప్రొడక్ట్లు 3 ఇంగ్రీడియంట్ ఎలా ఉపయోగపడుతుందో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎలార్జినీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, కానీ దీన్ని ఒక 10 minutes నేను ముగిచేస్తాను. సార్ ఇప్పుడు నేను చెప్పేది డాక్టర్ నిరంజన్ చౌహాన్ గారిదండి. ఆయనకి ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి చూడండి. ఎండి, ఎఫ్సిబిఎస్, డిజిఓ, డిఎఫ్పి, ఎంఎస్సిఓజి, డిఎస్సిఓజి, ఎఫ్పిసిఓజి. చాలా పెద్ద సైంటిస్ట్ ఆయన. యూరోపియన్ జనరల్ అంకాలజీలో ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆయన ఎస్పెషల్లీ
ఈ ఎలార్జినిన్ గురించి వీటి గురించి బాగా స్టడీ చేయడం జరిగింది. సార్ ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది, నేను సింపుల్ గా తెలుగులో చెప్పేస్తాను. ఎలార్జినిన్ ఆర్ రిలీజ్డ్ ఇంటు ద ఫెటల్ సర్క్యులేషన్ ఫ్రమ్ ఫీటల్ టిష్యూస్. ఈ ఒక్క పేజీ మీరు జాగ్రత్తగా చూడండి. ఫీటల్ ప్లాస్మా అంటే మనకు జనరల్ గా ప్రెగ్నెన్సీలో ఫీటల్ స్టేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఫీటస్ అనేది అంటే అమ్మ గర్భంలో ఉన్నటువంటి దాన్ని ఫీటస్ అంటారు అన్నమాట. బాగా చిన్నగా ఉంటది కదా, కరెక్ట్ గా చెప్పాలంటే మన బొట్టన వేలు సైజులో ఉంటుందండి స్టార్టింగ్. ఎవరికాళ్ళు వాళ్ళు బొట్టన వేలు తీసుకుని మన బొట్టన వేలు సైజులో నుంచే ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. హార్ట్ బీట్ దగ్గర నుంచి మిగతా ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫీటల్ టిష్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ టిష్యూస్ లో ఈ యొక్క ఎలార్జినిన్ కి కావాల్సినటువంటి మెయిన్ సింథసిస్ అంతా కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. మెయిన్ సింథసిస్ అంటే ప్లెజెంటా అంటారు, దాన్ని కరెక్ట్ గా చెప్పండి ప్లెజెంటా అంటారు. ఆ ప్లెజెంటా హెల్తీగా ఉండాలి అంటే కనుక ఎలార్జినిన్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. మెటబాలిజం అంటే జీవక్రియలు, మన శరీరంలో జరిగే అన్ని జీవక్రియలు అంటే ఏంటి? మనం ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నాం, ఊపిరి వదులుతుంది, దాన్ని ఒక జీవక్రియ అంటారు. అలాగే మన శరీరంలో హార్ట్ అనేది ఫంక్షనింగ్ జరుగుతుంది. ఏం చేస్తుంది? హార్ట్ పంపింగ్ చేస్తూ ఉంటది, లంగ్స్ క్లీనింగ్ చేస్తూ ఉంటాయి, అలాగే బ్రెయిన్ వర్క్ చేస్తూ ఉంటది. అలా శరీరంలో జరిగే ప్రతి దాన్ని ఒక జీవక్రియ అంటారు. ఈ ప్రతి జీవక్రియ బాగా జరగాలన్నా ఎలార్జినిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలార్జినిన్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? ఒలిగో హైడ్రామినస్ లో, అలాగే ల్యూటల్ ఫేజ్ డిఫెక్ట్ లో. ఇవన్నీ మనకు అవసరం లేదండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎవరైతే లేడీస్ ఉన్నారో ల్యూటల్ ఫేజ్ అని చెప్పే కదా, ల్యూటల్ ఫేజ్ లో అంటే అండం రిలీజ్ అవుతుంది. అండం రిలీజ్ అయిన తర్వాత మనకి ల్యూటల్ ఫేజ్ లో ప్రాబ్లం వస్తుంది. అంటే అండం రిలీజ్ అయిన తర్వాత అబార్షన్ అయిపోతుంది. అండం రిలీజ్ అయిన అండం అనేది స్పెర్మ్ తో కలిసిన తర్వాత కూడా మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. 3 months లోనో 4th month లోనో వాళ్ళకి అబార్ట్ అయిపోతుంది. అలాంటి మెయిన్ డిఫెక్ట్ ఏదుందో అక్కడ ఎలార్జినిన్ చాలా అవసరం. ఎలార్జినిన్ అనేది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తీసుకోవచ్చు, బిఫోర్ ప్రెగ్నెన్సీ ఏదైనా డాక్టర్ సూపర్విజన్ తీసుకోవాలండి. వాళ్ళ బాడీ మెటబాలిజం బట్టి వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని చాలా అవసరం. కానీ ఎలార్జినిన్ అనేది మేజర్ గా మనకి ల్యూటల్ ఫేజ్ డిఫెక్ట్ లో బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక సరిపోతుంది మనకి. సో ఈ ల్యూటల్ ఫేజ్ అనేది ఎక్కడ ఉంటది అంటే కనుక మనకి అండం రిలీజ్ అయింది, ఈ ఓవలేషన్ రిలీజ్ అయిన తర్వాత దీనికి కార్పస్ లూటియం అంటారు. ఈ కార్పస్ లూటియం అనేది దీని నుంచి కూడా హార్మోన్స్ కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలి. ఈ హార్మోన్స్ అనేది కరెక్ట్ గా రిలీజ్ కాకపోతే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అలాగే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. అండం రిలీజ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ ప్రొజెస్ట్రాన్ లెవెల్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయడంలో హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ చేయకపోతే మనకి ఆ అబార్షన్ అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే, ఎప్పుడైతే శరీరంలో హార్మోన్స్ ఏదైతే ఉందో ప్రొజెస్ట్రాన్ కావచ్చు, ఈస్ట్రోజన్ కావచ్చు, హార్మోన్స్ ఎప్పుడైతే కరెక్ట్ గా లేవో, ఆ హార్మోన్స్ కరెక్ట్ గా లేకపోతే ఈ మేజర్ గా ఆ ప్రెగ్నెన్సీ నిలబడటమా లేదంటే అబార్ట్ అవ్వడమా, ఇవన్నీ కూడా హార్మోన్స్ మీదే డిపెండ్ అయి ఉండటం అనేది జరుగుతుంది. సో ఒక స్టడీ ఎవిడెంట్ గా ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ లెవెల్ పెరగాలి అంటే కనుక, సరే ఇక్కడ అందరికి అర్థం చూడండి, ఇది జపాన్ వాళ్ళ స్టడీ. ఆ స్టడీలో ఏం చెప్తున్నాయి? స్టడీ కండక్టెడ్ బై టకాస్టే యూనివర్సిటీ. ఎలార్జినిన్ 3 grams తీసుకోవడం మూలన ఎన్హాన్సింగ్ బ్లడ్ ఫ్లో ఇన్ సిఎల్ అండ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొజెస్ట్రాన్ కాన్సన్ట్రేషన్. ఎప్పుడైతే ఈ యొక్క 3 grams ఎలార్జినిన్ తీసుకోవడం వలన బ్లడ్ ఫ్లో అనేది ప్లాసెంటా కంటే శరీరంలో మనకి ఇందాక చెప్పాను బొటన వేలు సైజులో ఉన్నటువంటి ప్లాసెంటాకి రక్తం సరఫరా కరెక్ట్ గా లేకపోతే అబార్ట్ అయిపోతుంది. అలాగే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ సరిగా లేకపోయినా అబార్ట్ అయిపోతుంది. అబార్ట్ అనేది తెలుసు కదండి, ఆ ప్రెగ్నెన్సీ అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ ప్రెగ్నెన్సీ విచ్ఛిన్నం కాకుండా వాళ్ళకి ఎలార్జినిన్ 3 grams ఇవ్వడం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనేది ఈ స్టడీ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే బ్లడ్ ఫ్లో కరెక్ట్ గా ఉండాలంటే మనకి నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఆర్టరీ విత్ అథెరోస్కెలిక్ ఎరాసిస్ నైట్రిక్ ఆక్సైడ్ రిహాబిలిటెడ్ ఆర్టరీ. ఇక్కడ చూడండి మీకు ఆర్టరీస్ ఎలా ఉన్నాయి. ఇదేమో ఆల్రెడీ ఎంత పూడుకుపోయింది. దీన్ని మన హార్ట్ లో బ్లడ్ సప్లై చేసే అనుకోండి, ఇది నార్మల్. ఇలా మొత్తం వాల్వ్స్ అన్ని కూడా లోపల ఆర్టరీస్ అన్ని పూడిపోతే ఏం జరుగుతుంది? చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకే
అలార్జినిన్ అనేది ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం బాగా ఉపయోగపడుతుంది. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, హార్ట్ సర్జరీస్ జరిగి ఉన్నా, ఆల్రెడీ స్టంట్స్ వేసి ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక అలార్జినిన్ వాడకూడదండి. ఆల్రెడీ హార్ట్ సర్జరీస్ కానీ లేని హార్ట్ స్టంట్స్ వేసి ఉండటం కానీ అలాంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఇది ఏం చేస్తుంది, ఈ యొక్క సైజుని పెంచుతుంది, అంటే ఈ వైడెన్ చేస్తే స్టంట్ చేసిన వాళ్ళకి ఇబ్బంది. అంటే ఈ బ్లడ్ సప్లై అయ్యే విధానాన్ని కొంచెం పెద్ద చేస్తుంది ఈ నాజుల్ని. సో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అథెరోస్క్లెరోసిస్ ప్రాబ్లంలో వాడుకోవచ్చు, కానీ హార్ట్ స్టంట్స్ కానీ అట్లాంటి వేసిన వాళ్ళు అలార్జినిన్ అనేది వాడకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ నైట్రిక్ యాసిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నైట్రిక్ యాసిడ్ రిలీజ్ చేసేది ఎలార్జిన్. ఎలార్జీలో ఉన్న నైట్రిక్ యాసిడ్ రిలీజ్ చేస్తేనంటే ఆటోమేటిక్ శరీరంలో జరగాల్సిన బ్లడ్ ఫంక్షన్ ని కరెక్ట్ గా తీసుకెళ్ళడం, రెడ్ బ్లడ్ సెల్స్ ని కరెక్ట్ గా మేనేజ్ చేయడం, అలాగే సెల్స్ అన్ని కూడా స్మూత్ గా ఉండి స్మూత్ మజిల్ సెల్ ఫామ్ అయ్యేలా చేయడం అనేది ఈ ఎలార్జినిన్ యొక్క మెయిన్ ప్రధానమైన ఫంక్షన్. అంతమించి మనం దీనిలో పెద్దగా తెలుసుకోవాల్సిన లేదు. అలాగే యూరియా ఫార్మేషన్ అలాంటి ఏమన్నా కూడా అక్కడ మనకి ఎలార్జిన్ బాగా ఉపయోగపడుతుంది. వెస్టేజ్ ఎలార్జిన్ ఈజ్ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ హార్ట్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ లైక్ విటమిన్స్, లైకోపిన్, ఫోలిక్ యాసిడ్ అండ్ రిజర్విటాల్. ఎలార్జిన్ అనే మార్కెట్ లో కూడా ఉంది, కానీ మన కాంబినేషన్ అనేది ఫెంటాస్టిక్ కాంబినేషన్. మన కాంబినేషన్ లో ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, లైకోపిన్ ఉంది, ఫోలిక్ యాసిడ్ ఉంది, అలాగే రిజర్విటాల్ ఉంది. మొత్తం 4-5 రకాల ఇంగ్రీడియంట్స్ దీనిలో ఉన్నాయి. మోరోవర్ దట్ దాంతోపాటు ఫోలిక్ యాసిడ్, విటమిన్ B6, B12 అన్ని కూడా కలిపి ఉన్నాయి. కాబట్టి ఎలాంటి బ్యాడ్ డిసీజ్ అయినా, ఎలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా, ఎలాంటి హార్ట్ రిలేటెడ్ డిసీజ్, ఎలాంటి హార్ట్ డిసీజ్ అయినా మనకు వెస్టేజ్ ఎలాంటి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. లైకోపిన్ ఎస్పెషల్లీ ఏం చేస్తుంటే బూస్టింగ్స్ బాడీ న్యాచురల్ యాంటాక్సిడెంట్స్, ఆల్సో ఇన్హిబిట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఇన్ ద ఆర్టరీస్. ఇందాక చూపించా కదా మీకు పిక్చరు, ఆ బ్యాడ్ డిపాజిషన్ మన ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో మన పైప్ లోపల అవి డిపాజిట్ అంటే కొవ్వు పదార్థం, బ్యాడ్ కొవ్వు పదార్థం డిపాజిట్ కాకుండా చూడడంలో లైకోపిన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్, బీట్ జ్యూస్ ఏదైతే ఉందో యాంటాక్సిడెంట్, మంచి యాంటాక్సిడెంట్ పనిచేస్తుంది. అలాగే కెమికల్ నైట్రేషన్ అంటే ఇందాక నైట్రిక్ యాసిడ్ రిలీజ్ చేయడంలో కూడా బాగా పనిచేస్తుంది. బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది, అంటే ఎక్కువ కానివ్వదు తక్కువ కానివ్వదు. అంటే ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువైతే అవుతుంది, హార్ట్ ఫంక్షన్ రేట్ బాగా పెరిగిపోతుంది, ఆటోమేటిక్ గా హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. బీపీ బాగా పెరిగింది అంటారు కదా, నేను బీపీ బాగా తగ్గిపోతే మనిషి పడిపోతాడు. సో ఏదైనా ప్రాబ్లమే, ఆ బీపీని కరెక్ట్ గా కంట్రోల్ చేయడంలో మన కోఎంజైమ్ Q10 ఎలార్జిన్ కలిపి వాడితే కనుక ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. అలాగే విటమిన్ K2 కీప్స్ కాల్షియం ఇన్ ద బోన్స్ అవుట్ ఆఫ్ ది ఆర్టరీస్. సో కాల్షియం అనేది బోన్స్ లో ఉంచి ఆర్టరీస్ లోపల లేకుండా చేస్తుంది. ఎప్పుడు కూడా పొటాషియం అనేది మనకి కాల్షియం అనేది బయట ఉండాలి, కాల్షియం బోన్స్ లోపల ఉండాలి, అంతేకాని ఆర్టరీస్ లోపల ఉండకూడదు. సో దీనిలో విటమిన్ K2 ఏం చేస్తుంది, కాల్షియం అనేది ఓన్లీ బోన్స్ లోపల డిపాజిట్ అయ్యే విధంగా సెట్ చేస్తుంది. అలాగే విటమిన్ D3 అని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడంలో, బోన్స్ ఫార్మేషన్ అవడంలో, బోన్స్ త్వరగా విరిగిపోకుండా ఉంటాయి, ఆస్టోపోరిస్ రాకుండా ఉంటాయి. విటమిన్ D3 ఇంపార్టెంట్ అనేది చాలా చాలా అవసరం. ఇవన్నీ కూడా దీనిలో ఉన్నాయి, మన ఎలార్జినిన్ లో ఉన్నాయి. ప్యాక్డ్ విత్ 5 సూపర్ హార్ట్ హెల్త్ ఎన్హాన్సింగ్ ఇంగ్రీడియంట్స్, హెల్ప్స్ టు రెగ్యులేట్ బ్లడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ ప్రెషర్. సో మీకు తెలుగులో చెప్తానండి, మన ఎలార్జిన్ వాడడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్, బ్లడ్ లోపల ఉన్న కొలెస్ట్రాల్ కూడా బాగా కంట్రోల్ అవుద్ది. అలాగే కార్డియోవాస్కులర్ ప్రాబ్లం ఏదైతే ఉందో, హార్ట్ కి రిలేటెడ్ గా కార్డియోవాస్కులర్ ప్రాబ్లం ఏదైతే ఉందో అవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. మోరోవర్ దట్ సెక్సువల్ ఫంక్షనింగ్ బాగా పెంచుతుంది. ఎలార్జిన్ వాడాల్సిన అవసరం ఎందుకంటే సెక్సువల్ ఫంక్షన్ ని బాగా ఇంప్రూవ్ చేసి, ఎవరైతే దానిలో వీక్ గా ఉన్నారో ఆ ఫంక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఫిట్నెస్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సెట్ చేస్తుంది. ఇది మన వెస్టేజ్ ఎలార్జినిన్. 1 sachet టు బి డిజాల్వ్డ్ ఇన్ 200 ml వాటర్ లేదా జ్యూస్ లో ఎలా తీసుకోవచ్చండి అని, డైలీ ఒక ప్యాకెట్ సరిపోతుంది. మన కలపంగానే వెంటనే దాన్ని తాగేయాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ వెస్టేజ్ ఎలార్జినిన్. ఈరోజు మనం 3 ప్రొడక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఒకటి ఎలార్జినిన్, అలాగే సెతావర్ మ్యాక్స్ అండ్ కోఎంజైమ్ Q10. కొద్దిగా సెషన్ టైం ఎక్కువ తీసుకుంది, సారీ ఫర్ ద లే. సార్ రాము సార్, టైం ఎక్కువ ఏం లేదు, చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది సార్, సూపర్. సో ఇమీడియట్ గా మీరు రావటం మా అదృష్టాన్ని ఫీల్ అవుతున్నాను. అయ్యో భలే నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా సార్, చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఈరోజు టీం అందరూ కూడా అదృష్టవంతులు అని చెప్తాను. ఎందుకంటే ఈ రోజు మీది కాదు, మిమ్మల్ని ఒక రోజు స్పెషల్ గా నేను ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. గాడ్ గ్రేస్ ఈ రోజే మీకు అవకాశం అన్నది దేవుడు ఇచ్చాడు అనుకున్నాను నేను. అవును సార్, అవును. దగ్గర
40 వరకు వచ్చారు. ఈరోజు 740 ప్లస్ వచ్చారు అనుకోవచ్చు జూమ్ లో. సో చాలా హ్యాపీ సార్. రాము సార్ అడగగానే కాదు అనుకోకుండా అయ్యో భలేవాళ్ళు సార్, నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ. సో